హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సంతాన ప్రాప్తిరస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మా హీరో విక్రాంత్ గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ చాందిని చౌదరి రాకతో కళకళలాడిపోతుంది ఈ ప్రాంగణం అంతా. సో వాళ్ళిద్దరికీ వెరీ హార్డీ అండ్ వార్మ్ వెల్కమ్ చెప్పేస్తూ, చాందిని చౌదరి గారు హాయ్, వెల్కమ్. విక్రాంత్ గారు హలో, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. సో సంతాన ప్రాప్తిరస్తు అంటూ మన ముందుకి నవంబర్ 14వ తేదీ నుంచి అద్భుతమైన ఎంటర్టైనర్ని మనకు అందించడానికి వచ్చేస్తున్నటువంటి టీం మొత్తానికి కూడా ఈరోజు విజయోస్తు దిగ్విజయ ప్రాప్తిరస్తు అని దీవించడానికి చాలామంది అతిథులు కూడా రావడం జరుగుతోంది, రాబోతూ ఉన్నారు కూడా. సో వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. సో మరీ ముఖ్యంగా ఇక్కడ మా ముందు వరుసలో కూర్చున్నటువంటి కళ్యాణ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. బివిఎస్ రవి గారు హాయ్ కళ్యాణ్ గారు. అండ్ లగడపాటి శ్రీధర్ గారు బిజీగా ఉన్నారు, చాలా కాలం తర్వాత అందరినీ కలుస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఇలా చాలా కాలం తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్ అఫ్ కోర్స్ మా మధుర శ్రీధర్ గారు నిర్మాతలు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు, హార్టీ వెల్కమ్ టు ద వండర్ఫుల్ అండ్ లవ్లీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ చెప్పేస్తూ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు. సో ఈరోజు సంతాన ప్రాప్తిరస్తు సినిమాని మనం చాలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో నేను ఆల్రెడీ సెలబ్రేట్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఖచ్చితంగా చూడాలి, థియేటర్స్లో ఎంజాయ్ చేయాలి అనే కాన్ఫిడెన్స్తో చాలా ఇంట్రెస్ట్గా, చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అందుకనే ఆల్రెడీ ఒక ప్రామిసింగ్ సినిమా, ఒక ప్రామిసింగ్ కంటెంట్ మన ముందుకు వస్తుంది అని సినిమా మనకి చెప్పకనే చెప్పేసింది పాటల రూపంలో. నిజం చెప్పాలి అని అంటే, నిజంగా సినిమాకి ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఒక మంచి ఆడియో పడింది అని అంటే డెఫినెట్గా ఆ సినిమాకి థియేటర్స్కి జనాన్ని రప్పించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వచ్చింది. సో అలాగే ఈసారి మన సంతాన ప్రాప్తిరస్తు ఈజ్ ఆల్రెడీ ఏ మ్యూజికల్ సక్సెస్. ఆఫ్ కోర్స్ మధుర శ్రీధర్ గారు, మధుర ఆడియో అంటే అది మ్యూజికల్ సక్సెస్ అవ్వకుండా ఉంటుందా? సో అలాగే ఈ సినిమాకి సునీల్ కశ్యప్ గారు అందించినటువంటి పాటలు అండ్ అజయ్ అరసాడ గారు అందించినటువంటి పాట అండ్ ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ ఆల్రెడీ జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయాయి, బాగా పేలాయి అన్నది కూడా అర్థమైపోతుంది. సో ఆల్ అండ్ ఆల్ డెఫినెట్గా ఒక వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ ఇంపార్టెంట్ ఎంటర్టైనర్ని మనం చూడబోతున్నాము అనేసి సంతాన ప్రాప్తిరస్తు మనందరిలోనూ ఒక అద్భుతమైన ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మీ ఎనర్జీ కూడా చూపిస్తే మనం ఈవెంట్ని స్టార్ట్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో మధుర ఎంటర్టైన్మెంట్స్ అండ్ నిర్వి ఆర్ట్స్ బ్యానర్ల పైన మధుర శ్రీధర్ రెడ్డి గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, సంజీవ్ రెడ్డి గారి దర్శకత్వంలో సునీల్ కశ్యప్ గారు సాంగ్స్ ఇవ్వగా, అజయ్ అరసాడ గారు ఒక పాట కంపోజ్ చేయడం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం, మహిరెడ్డి గారి బ్యూటిఫుల్ విజువల్స్ తోటి ఈ సినిమా మనందరి ముందుకి విక్రాంత్ గారు, చాందిని చౌదరి గారు హీరోయిన్స్గా అండ్ ఎట్ ద సేమ్ టైం వెన్నెల కిషోర్ గారు, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ గారు ఇలాంటి అద్భుతమైన తారాగణంతో ఈ సినిమా ఒక కంప్లీట్ ప్యాకేజ్గా, కంప్లీట్ ఎంటర్టైనర్గా మన ముందుకు రాబోతోంది. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ సంతాన ప్రాప్తిరస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై ప్రాకృతి అవెన్యూస్, అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్ అండ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్. అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. సో నా వెల్కమ్ అయితే అయిపోయింది, కానీ ఈ సినిమాకి సంబంధించి మీ అందరికీ ఇంకొంచెం స్పెషల్ వెల్కమ్ ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ చాలా స్పెషల్గా ఈరోజు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, వెల్కమ్ చేయడానికి నాకు తెలిసి మన నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారిని వెల్కమ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పైన మధుర శ్రీధర్ గారితో కలిసి మన ముందుకి తీసుకొస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ సార్, మీ మాటల్లో మా అందరికీ వెల్కమ్. హలో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. శుభ సాయంత్రం. ముఖ్యంగా మనం మా ఆహ్వానం మేరకు, మా ఇన్విటేషన్ మేరకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మధుర ఎంటర్టైన్మెంట్ తరపున, నిర్వి ఆర్ట్స్ తరపున, మా ఎంటైర్ సంతాన ప్రాప్తిరస్తు టీం, ముఖ్యంగా మన మీడియా మిత్రులు ఉన్నారు, అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు కళామతల్లి
ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమం జరుపుకోవాలి. కళామతల ఆశీస్సుల కోసం మనం అందరం కరతాళ ధ్వనులతో ఒక్కసారిగా సో ఆమె ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఆయన మాటల్లో సినిమా పట్ల, కళామ తల్లి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో డెఫినెట్లీ విషింగ్ యూ అ బిగ్ సక్సెస్ సార్, ఫస్ట్ బిగ్ థియేట్రికల్ సక్సెస్. సో ఎస్, మూవింగ్ ఆన్. మరి ఇవాళ మన ఈవెంట్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక్కసారి టీజర్ చూసి నవ్వుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ద టీజర్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా అసలు లవ్ అండ్ రొమాన్స్ జాన్రాలో సాంగ్ అంటేనే నిజంగా అలాంటి ఒక రొమాంటిక్ వాయిసే అర్మాన్ మాలిక్ గారు. అండ్ అఫ్ కోర్స్ శ్రీమణి గారు కూడా నోన్ ఫర్ హిస్ బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా అవ్వడంతో సాంగ్ పర్ఫెక్ట్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతున్న టైంలోనే ఈ చిత్రానికి సూపర్ హిట్ ప్రాప్తిరస్తు అని దీవించడానికి వచ్చిన మా హిట్ డైరెక్టర్ శైలేష్ కొల్ను గారికి హార్టీ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ శైలేష్ కొల్ను గారు హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శైలేష్ గారు. ఓకే, సో ఇక్కడ బాలవర్ధన్ గారు ఉన్నారు, లిరిసిస్ట్. వారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాము. వెన్నెల కిషోర్ గారు పాడినటువంటి ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ సాంగ్ని రాసినటువంటి బాలవర్ధన్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మా రైటర్స్ కళ్యాణ్ రాఘవ్ గారు అండ్ షేక్ దావుద్ గారు ఎక్కడున్నా సరే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మనం ఆల్రెడీ చూసినటువంటి టీజర్, ట్రైలర్ అన్నిట్లోనూ డైలాగ్స్ బీభత్సంగా మనల్ని ఎంటర్టైన్ చేశాయి, ఆల్రెడీ విన్నాము. అండ్ అంతేకాకుండా సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి స్క్రీన్ ప్లే అందించినటువంటి మా షేక్ దావుద్ గారు, ఇద్దరికి కూడా ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ముందుగా ఐ రిక్వెస్ట్ బాలవర్ధన్ గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు బాలవర్ధన్, నేను లిరిక్ రైటర్. ఇందులో నేను రాసిన పాట వెన్నెల కిషోర్ గారు పాడారు. ఫర్ ఏ వెరీ డిఫరెంట్ చేంజ్ వెన్నెల కిషోర్ గారితో ట్రై చేశారు ఈ సాంగ్. ఈ పాట గురించి ఒక లైన్లో చెప్పాలంటే, కోకిలైన కూయకపోతే కాకి అంటారే, ఓడిపోయి చతికిలబడితే వెక్కిరిస్తారే. ఈ ఒక లైన్లో మీకు అర్థం చేసుకోవచ్చు ఈ సాంగ్ ఏ ఫ్లేవర్లో ఉంటుందో. సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకి హిట్ ప్రాప్తిరస్తు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ రాఘవ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ప్రెస్ అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వెల్కమ్ అండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీధర్ గారికి, హరిప్రసాద్ గారికి, సంజీవన్కి థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అప్పుడు చెప్పానండి, మీరు ఏదైతే ట్రైలర్లో చూస్తున్నారో ఎంటర్టైన్మెంట్ ఫన్ దానికి డబల్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ దాంతోపాటు ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఏంటంటే ఆ కనెక్షన్ బిట్వీన్ ఫిలిం అండ్ ఆడియన్స్ అండి. బేసికలీ ఒక ఫిలిం అంటే 4 గోడల మధ్య ఒక స్క్రీన్ మీద వేసే జస్ట్ లైట్ మాత్రమే అండి అది. మీరు ఎప్పుడైతే నవ్వుతారో, మీరు ఎప్పుడైతే ఎమోట్ అవుతారో, మీరు ఎప్పుడైతే చప్పట్లు కొడతారో దానికి లైఫ్ వస్తుందండి. అలా ఒక సినిమా థియేటర్లో ప్రాణం పోసుకుంటుందండి. సో మీరు లేకపోతే, మీరు రాకపోతే మా సినిమాయే కాదు ఏ సినిమా అయినా జస్ట్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే లైట్ మాత్రమే అండి. సో మీరందరూ మా సంతాన ప్రాప్తి సినిమా థియేటర్స్కి వచ్చి చూస్తారని, ఆ లైట్కి లైఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమైతే డైలాగ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఐ థింక్ థియేటర్లో ఇంకా చాలా ఉన్నాయని అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ దావుద్ గారు స్క్రీన్ ప్లే రైటర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్స్ హూ ఆర్ హియర్ టు బ్లెస్ us. Thanks to our producer Hariprasad Garu, Sridhar Garu, my director Sanjeev Reddy, and our hero Vikrant Garu and Chandni Chaudhary Garu. And thanks to the whole team and hope you all will like it. నేను ఒకే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియలీ గుడ్ ఫిలిం. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఎంటర్టైనింగ్ ఫిలిం.
So please come watch us on 14th. Thanks a lot. Thank you. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా ముగ్గురు రైటర్స్కి థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో సంతాన ప్రాప్తిరస్తు మనం ఇందాకే అనుకున్నట్టుగా ఆడియో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మనం ప్రతి పాటని థరోగా ఎంజాయ్ చేస్తున్నాము. రామ్ మిర్యాల గారు పాడినటువంటి పాట ఇవ్వచ్చు, వెన్నెల కిషోర్ గారి పాట, అండ్ తెలుసా నీకోసమే. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఆడియోని మనం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కాబట్టి మన ముందుకి ఒక అద్భుతమైన మెడ్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి టీమ్ బాస్కో రెడీగా ఉన్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ డాన్సింగ్ Team Bosco onto the stage, please. Superb, thank you. Wow, that was beautiful entry from Vikrant Garu and Chandani Chaudhary. Thank you so much to Team Bosco for the superb energetic performance on stage. ఓకే, సో సంతాన ప్రాప్తిరస్తు ఇంత ఎనర్జీతో ఇంత ఎంటర్టైన్మెంట్తో మన ముందుకి November 14th నుంచి ఇన్ థియేటర్స్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. మనం అందరం కూడా ఒక ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్కి రెడీ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ మనం పాటల్ని చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము, దీని గురించి మరింత మాట్లాడుకునే టైం వచ్చింది. బట్ దానికంటే ముందు ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్సన్స్కి వెల్కమ్ చెప్పాలి. అఫ్ కోర్స్ మా సందీప్ రాజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకొకరు మా కాసర్ల శ్యామ్ గారు, లిరిసిస్ట్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో మనం చాలా ఎంజాయ్ చేస్తూ వైబ్ అవుతున్నాం చక్కగా ఆ పాటకి, కాసర్ల శ్యామ్ గారు రాసిన పాటకి. సో మరి ఆ పాట గురించి మాట్లాడడానికి ఆయనే వేదికపైకి వస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ అమేజింగ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారికి, అండ్ అఫ్ కోర్స్ ఈ చిత్రంలో మనందరం చాలా ఎంజాయ్ చేస్తున్న తెలుసా నీకోసమే అనే బ్యూటిఫుల్ సాంగ్తో పాటు చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారికి కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. లెట్స్ వెల్కమ్ అజయ్ గారు ఆన్ టు ద స్టేజ్. సో ముందుగా ఐ థింక్ అజయ్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో నమస్కారం అండి, నా పేరు అజయ్. సంతాన ప్రాప్తిరస్తు. సో ఫస్ట్ స్కోరింగ్ నుంచి స్టార్ట్ చేయాలండి, సాంగ్స్ నుంచి కాదు. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది ఈ సినిమాకి నాకు. సో ఫస్ట్ శ్రీధర్ గారు కాల్ చేశారు, ఇలా ఒకసారి సినిమా వాచ్ చేయమని. సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత అసలు ఫస్ట్ సంజీవ్ గారితో చెప్పాను అనమాట. అంటే ఈ సినిమాకి ఇలాంటి కాన్సెప్ట్కి యాక్చువల్లీ అంటే ఇప్పుడు జనరలీ కొంచెం సెక్షువలైజ్ చేయొచ్చు సినిమాని, ఈ కాన్సెప్ట్ని. బట్ స్టిల్ దిస్ ఇస్ వెరీ డీసెంట్. అంటే సంజీవ్ గారు ఎలా ఉంటారో అలా ఉంటుంది సినిమా. నాకైతే అదే ఫీలింగ్. సో ఐ జస్ట్ లవ్ దట్ టేక్ మాట. అంటే స్కోప్ లేని దగ్గర క్రియేట్ చేసే సిచ్యువేషన్లోని ఎంతో నీట్గా చూపించారు సినిమాని ఫస్ట్లీ. అండ్ ఫన్ చాలా జనరేట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆయనకి చెప్పిందంటే దీనికి ప్రీజినెస్ లేదు సార్, ఇది కాన్సెప్ట్లోని లాస్ట్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేటట్టు కాకుండా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఒక కథ ఎలా ఎండ్ అయింది అనేది సినిమా. అండ్ విత్ లాట్ ఆఫ్ హ్యూమర్. సో సినిమా చూసిన 2 daysకి నేను క్లైమాక్స్ స్కోర్ అయిపోయిందండి. అంటే క్లైమాక్స్కి ఏదైతే బీజిఎమ్స్ ఉన్నారో సంజీవ్ గారికి శ్రీధర్ గారికి పంపించాను, వీణ అంతా లైవ్ తీసేసుకొని. సో స్కోర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సెకండ్ హాఫ్ది. సో ఫస్ట్ హాఫ్ నేను స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కీబోర్డ్ ప్లేయర్ ఎబీ ఫర్ దాట్. చాలా కష్టపడి చేసాం, లాట్ ఆఫ్ లైవ్స్ వాడాము సినిమాలో. చాలా గ్రాండ్గా వచ్చింది, స్కోర్ చాలా గ్రాండ్గా వచ్చింది, మిక్స్ చాలా బాగా వచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ సంతోష్. ఈరోజు మార్నింగ్ 4 వరకు కూడా డాల్బీ మిక్స్ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ దెన్ I have to come to the song తెలుసా నీకోసమే. సో తెలుసా నీకోసమే సాంగ్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇమీడియట్లీ వి థాట్ ఆఫ్ ఆస్కింగ్ శ్రీమణి గారు ఫర్ ద లిరిక్స్. సో ట్యూన్ ఇచ్చాను. తననా నన్నే తారే తన్నా తారే తన్నానే నా అని చెప్పి ట్యూన్ ఇచ్చాను రాత్రి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద లిరిక్. అసలు రాత్రి నిద్ర పట్ల, పొద్దున్న 6కి లేచేసరికి లిరిక్ ఉంది. సో ఎప్పుడైతే తెలుసా నీకోసమే నన్నే దాచాలే
నీకోసం నన్ను దాచానని లైన్ పడేసరికి నాకు సాంగ్ అయిపోయింది ఆ ఒక్క లైన్తో. సో శ్రీమణి గారు థ్యాంక్స్ అలాట్ ఫర్ ద లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ అతనికి ఆల్మోస్ట్ 104 ఫీవర్తో రాసిన సాంగ్ అది. నేను విట్నెస్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. దెన్ అర్మాన్ మలిక్, ఆబ్వియస్లీ వీ ఆల్ నో, ఎక్స్ట్రాడినరీ సింగర్. అండ్ అర్మాన్ మలిక్ కూడా ఎక్సైట్ అయిన సింగర్ ఎవరంటే ఇందులోని అనంత్ సిద్ధార్థ్ అని చెప్పి ఒక చిన్న అబ్బాయి పాడాడు, బీజిఎంలోని ఒక చిన్న బిట్ పాడాడు. సో థ్యాంక్స్ టు అనంత్ సిద్ధార్థ్. అండ్ యా, మై మిక్స్ ఇంజనీర్ అబీన్ పాల్ అండ్ ద కీబోర్డ్ ప్లేయర్ సత్య. ఆల్మోస్ట్ మేము ఎగ్జాజరేషన్స్ కాదు కానీ ఒక 5 డేస్లో చేసిన సాంగ్ అండి అది, ఎగ్జాక్ట్లీ 5 డేస్. సో 5 డేస్లో మేము లైవ్స్ కానీ మిక్సింగ్, మాస్టరింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ ఇట్. సో యా, థ్యాంక్స్ టు సంజీవ్ గారు, శ్రీధర్ గారు అండ్ విక్రాంత్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే మంచి మ్యూజిక్ చేసే స్కోప్ చాలా తక్కువ వస్తుంది, అలాంటి అంటే మంచి ఎమోషన్స్ చూపించే స్కోప్ ఉంది సినిమాలోని. సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ మై 100%. అండ్ 14th సినిమా రిలీజ్ అవుతుందండి. ఐ విష్ ద ఫుట్ఫాల్స్ చాలా గట్టిగా పడతాయని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కాసర్ల శ్యామ్ గారు మాట్లాడే ముందు బాబీ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి బిగ్ అప్లాస్ తోటి వేదిక పైకి ఈ ప్రాంగణంలోకి వెల్కమ్ చెప్పేద్దాము. బాబీ గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. వెల్కమ్ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఎస్, కాసర్ల శ్యామ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. సంతాన ప్రాప్తిరస్తు టీంకి బెస్ట్ విషెస్ చెప్పడానికి విచ్చేసిన మిత్రులకు, పెద్దలకు, ముఖ్యంగా మా బాబీ అన్నకి, రవన్నకి, శైలేష్ గారికి, మిగతా అందరికీ, మా శ్రీధర్ గారికి, అందరికీ హాయ్ అండి. ఈ సినిమాలో ఈ సంతాన ప్రాప్తిరస్తు అన్న టైటిల్ సాంగ్ నేను రాయడం జరిగింది. సినిమా అంతా రెడీ చేసుకొని చేతిలో పెట్టుకొని దానికి ఒక ప్రమోషన్ సాంగ్ కావాలి, సినిమా కథ అంతా వచ్చేటట్టుగా, లేదా జనరల్గా సంతానం కోసం ఎన్ని పాటలు పడతారో అవన్నీ చెప్పే విధంగా రాయాలి అని అన్న మధుర శ్రీధర్ అన్న చెప్పినప్పుడు నిజంగా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆ సినిమా కథనంతా అందులో చెప్పే ప్రయత్నం చేశాను. అన్న, మీ మంచి మనసుకి, మీ పాజిటివ్ థింకింగ్కి సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే మా డైరెక్టర్ గారు సంజీవ్ భయ్య మాకు సీనియరు, ఎప్పటి నుంచో అన్నతో నాకు ట్రావెల్ ఉంది, మంచి మిత్రుడు, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్న మిత్రుడు, కామ్ గోయింగ్ మిత్రుడు. అన్న, మీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో కాస్ట్ అండ్ క్రూకి, హీరోయిన్కి, మిగతా అందరికి కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను రాసిన ఈ పాటకి సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ చేశారు. అట్లాగే రామ్ మిరియాల్ గారు తన గాత్రాన్ని అందించారు. అందులో ఒక చరణంలో నేను చెప్పడం జరిగింది. రాణి ప్రెగ్నెన్సీకై పోరాటమే, డాక్టర్ కన్సల్టెన్సీ మోమాటమే, సూదులేమో పొడిసి ఆరాటమే, ఫీజు మోపై తడిసి ఓ దుఃఖమే, టెస్ట్ ట్యూబ్ బేబీ పాస్ అయ్యేనా, బడ్జెట్ నెలదప్పేనా అని. మరి అది అనుకోకుండా అన్న మీరు ఎట్లా ప్లాన్ చేసి పెట్టారో కానీ చిల్డ్రన్స్ డే రోజు ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా డేట్ పెట్టుకున్నారు మీరు. అది కూడా పాజిటివ్స్ అనే. శ్రీధర్ అన్న, చిల్డ్రన్స్ డే రోజు ఈ సినిమా 14th రోజు రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా చూడాలని కోరుకుంటూ, సూపర్ హిట్ ప్రాప్తిరస్తు, అవిఘ్నమస్తు, శుభమస్తు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ. యా ప్లీజ్. సారీ అండి, నేను మా చాంద్రి గురించి చెప్పడం మర్చిపోయాను. సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే మేము కలిసి ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేసాం 2013-15 ఆ టైంలో. లక్కీ 12 and 13 లక్కీ అని ఒక నవదోగ్యారా అని. నిన్న కూడా ఒక ఆయన వచ్చి నవదోగ్యారా స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. సో దట్ గివ్స్ మీ మోర్ హై
రాదర్ దాన్ టాకింగ్ అంటే దీనికన్నా అది ఎక్కువ హై ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ ఫ్యూచర్ అంటూ తెలియనప్పుడు చేస్తున్న వర్క్స్ అవి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు అండ్ కాసల శ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబీ గారికి మరొక్కసారి బిగ్ వార్మ్ వెల్కమ్ చెప్పేస్తూ థ్యాంక్ యూ. అండ్ మా కలర్ ఫోటో కాంబినేషన్ని అలా చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో, మొత్తం సినిమా గిర్రని గుర్తొస్తోంది. ఎస్, సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి సంబంధించి మనకి టీజర్ ద్వారా చాలామంది యాక్టర్స్ గురించి తెలుసుకున్నాము అండ్ బిహైండ్ ద స్క్రీన్ కాంట్రిబ్యూట్ చేసిన చాలామంది టెక్నీషియన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఓవరాల్గా ఒక మంచి కాస్ట్ అండ్ క్రూ వీడియో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఎస్, సో ఒక బ్యూటిఫుల్ అండ్ ప్రామిసింగ్ కంటెంట్తో నవంబర్ 14వ తేదీన రిలీజ్కి రెడీగా ఉన్న సంతాన ప్రాప్తిరస్తు టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్, విషింగ్ యూ బిగ్ సక్సెస్. సో సంతాన ప్రాప్తిరస్తు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన వాళ్ళందరికీ ఈ సినిమాలోని కాన్సెప్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, చైతన్య పడుతున్న బాధలు ఏంటి, ఇవన్నీ మనకి ఆల్రెడీ అర్థమైపోయాయి. కాబట్టి సినిమా మనం ఎలాగో 14వ తేదీన చూస్తాము, కానీ ఈలోపు మనందరికీ కొంచెం కొన్ని విషయాలు తెలిసేలాగా, అర్థమయ్యేలాగా కొన్ని టిప్స్ కానీ సీక్రెట్స్ కానీ అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ సినిమాలో మనకి డిస్కస్ చేయబోతున్న ఎమోషనల్ పాయింట్ని పక్కన పెడితే లైఫ్ స్టైల్, వెల్నెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ కామన్ అయిపోయిన ఈ రోజుల్లో వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా బయటపడి వీళ్ళందరూ ఇంత ఫిట్గా ఉంటున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో వీళ్ళల్లో మనం డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఫస్ట్ అడగాలనంటే ఇక్కడ ఉన్నటువంటి మా లగడపాటి శ్రీధర్ గారిని స్టార్ట్ చేయాలి. బికాస్ ఎవర్ సిన్స్ ఐ నో యూ మీరు ఇలాగే ఉన్నారు సార్. సో ఫిట్నెస్ అంటే మీ నుంచి టిప్స్ తెలుసుకోవాలనిపించింది నాకు. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మధురా శ్రీధర్ గారు జర్నీ మీతోనే స్టార్ట్ అయింది, ఆ స్నేహ గీతం ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మీరే. సో మీ లైఫ్ స్టైల్లో ఒక మంచి హ్యాబిట్ ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ ఫాలో ఎవ్రీ డే? దిస్ ఇస్ సేయింగ్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అన్నట్టు, నాకు మూవీ ఏ డే కీప్స్ మీ ఫిట్ అండ్ హ్యాపీ. సో నాకు అందరినీ కోరుకునేది థియేటర్కి వచ్చి సినిమాలు చూడమని. దట్స్ ద మై సీక్రెట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఫిట్నెస్. ఆఫ్ కోర్స్. ఓకే, ఎస్. అందుకని ఈ సంతాన ప్రాప్తి వస్తూ తప్పకుండా అందరు చూడమని ఇంకోసారి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మూవీ లవర్స్ అందరూ ఒప్పుకునే మాట చెప్పారు కంపల్సరీగా. అయితే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అనను, బట్ నాట్ సో గుడ్ హ్యాబిట్ దట్ యూ వుడ్ వాంట్ టు చేంజ్, ఏదైనా అలాంటిది ఉందా? మేబీ బ్యాడ్ హ్యాబిట్స్ నాట్ లైక్ బ్యాడ్ బట్ యా ప్రాబ్లీ ఐఎమ్ టూ లేజీ ఎక్సెప్ట్ ఫర్ మూవీస్ రిలేటెడ్ టాపిక్స్ తప్పితే ఈ ఫంక్షన్స్ తప్పితే మిగతా వాటన్నిటికి ఐ క్యాంట్ రియలీ గో ఆర్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. సో ఐ ఈట్, బ్రీత్, స్లీప్ సినిమా. మధురా శ్రీధర్ గారు కాబట్టి మిమ్మల్ని తీసుకురాగలిగారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఇస్ మై సీక్రెట్ ఫర్ హ్యాపీనెస్. అండ్ వావ్, సూపర్ లైన్ కదా, మూవీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, సూపర్. అయితే మీరు మా అందరికీ ఒక టిప్ చెప్పాలి, ఏదైనా ఒక మంచి లైఫ్ స్టైల్ టిప్ దట్ వీ కెన్ ఫాలో ఫర్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్ బీయింగ్. ఆనెస్ట్లీ గుడ్ సినిమా, మంచి సినిమా మళ్ళీ మళ్ళీ చూసినా కూడా యుల్ ఆల్వేస్ కీప్ హ్యాపీ. అసలు ఇంత మంచి మాట చెప్పి ఇంత బాగా సంతాన ప్రాప్తిరస్తుని థియేటర్స్లోనే చూడాలి అనిపించేలా చేసినందుకు గాను ఒక్కసారి ఒక హ్యాంపర్ తీసుకురండి అమ్మా ప్లీజ్. మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఒక హ్యాంపర్తో సత్కరించాల్సిందే. కెన్ వీ హ్యావ్ ద హ్యాంపర్ ప్లీజ్? మీరు మరింత హెల్దీగా ఉండడం కోసం మీకోసం ఒక హ్యాంపర్ తీసుకొచ్చాము. ఎస్, స్పెషల్లీ ఫర్ లగడపాటి శ్రీధర్ గారు. దాని నిండా బోల్డ్ అని హెల్దీ ఉన్నాయి. సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఇస్తున్నారు. నో, టీమ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మై నెక్స్ట్ క్వశ్చన్ విల్ గో టు బివిఎస్ రవి గారు. ఎందుకు సార్ అంత ఆశ్చర్యం? సార్ మీ ఫిట్నెస్, మీరు యాక్టర్గా కూడా మారిన తర్వాత అసలు ఇంకా చార్మింగ్గా, సో చాలా ఫాలో అవుతున్నారని మా నమ్మకం. కాబట్టి ఏంటి సీక్రెట్ ఏంటి? ఒక ముద్ద తక్కువ తినండి, ఒక గంట ఎక్కువ పడుకోండి, చాలా, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ముద్ద తక్కువ తింటే ఒళ్ళు రాదు, ఒక గంట ఎక్కువ పడుకుంటే స్ట్రెస్ రాదు. దానికోసం మనం ఎక్కువ కష్టపడక్కర్లా, ఈ రోజుల్లో అవే కష్టం. అంటే ఈ యోగాలు, ఎక్సర్సైజ్లు అవన్నీ తర్వాత, ముందు ఒక ముద్ద తక్కువ తినండి. మనం వాయిల్ లాగేస్తే షేప్ అవుట్ అవుతాం. మనం గంట తక్కువ పడుకున్నాం అనుకోండి, స్ట్రెస్ వచ్చి జుట్టు ఊడిపోవటం, ఒళ్ళు జారిపోవడం, పిల్లలు కొట్టడానికి ఇటు IVRFలకు వెళ్ళడం, ఇవన్నీ అవుతాయి. అందువల్ల రిలాక్స్డ్గా ఉండి చాలు. ఓకే, మీరు నేను ఒకే రకంగా ఉంటాం, ఎందుకంటే ఒకేసారి వచ్చాం. సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ మిమ్మల్ని నేను. కట్ చేయండి.
నో ఏదైనా మార్చుకోవాలనుకున్న హ్యాబిట్ ఉందా? ఎనీథింగ్ ఇది ఎప్పుడు మారుస్తాను అని మార్చుకోవాలనుకున్న హ్యాబిట్ లైఫ్ స్టైలా? ఎనీథింగ్. ఏ అంత లేదమ్మా, ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకేం మారుస్తాం, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేదు మీరు టిప్ ఇచ్చేస్తే మేము హ్యాంపర్ ఇస్తాం. ఓ టిప్పా? అదే ఓ ముద్ద తక్కువ తినండానా? మొత్తం తక్కువ తినండి, ఒక గంట ఎక్కువ పడుకోండి అంతే, అంతకు మించి ఏముంటుంది. ఓకే, అయితే మీరు కూడా తక్కువ తినాలనే అన్నీ కొంచెం ఇందులో చక్కగా బ్రౌన్ రైస్, కీనువా. ఇది పిల్లల కన్నినందుకు ఇచ్చారా, కండానికి ఇస్తున్నారా? లేదు, మీరు ఇంకా హెల్తీగా ఉండడానికి ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శైలేష్ కొల్ను గారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? మీ సినిమాల్లాగే వైలెంట్గా ఏమన్నా ఉంటుందా? సినిమాలోనే వైలెన్స్ అండి, రియల్ లైఫ్లో వైలెన్స్ ఏముంటుంది కానీ, బట్ గుడ్ హ్యాబిట్ అంటే నేను జనరలీ 7 o'clock తర్వాత తిన్ను. ఈవినింగ్ 7 is the లాస్ట్ మీల్. ఓకే. 7 తర్వాత బోన్ చేయను, ఏం తినను, బేసికలీ వాటర్ ఒకటే తాగుతా. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. రీసెంట్గా నాగార్జున గారు కూడా అదే చెప్పారు. అంటే 7కి ముందు మనం మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినొచ్చు, హ్యాపీగా ఏమైనా తినొచ్చు. ఓ 7 తర్వాత ఏం తినకపోతే మోడరేషన్, ఏదన్నా లిమిట్లో సార్ చెప్పినట్లు ఒక ముద్ద తక్కువ తింటూ, ఓకే, దానికి 7 తర్వాత తినకుండా ఉంటే కొద్దిగా ఇవన్నీ కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. ఓకే. చూసారా, డైరెక్టర్ల దగ్గర కూడా ఎన్ని టిప్స్ ఉన్నాయో, మనం ఎన్ని వాళ్ళు హీరోల దగ్గరే ఉంటాయి అనుకున్నాం. అదే డైరెక్టర్ దగ్గర టిప్లు ఉండకూడదా? ఉండొచ్చు, డెఫినెట్ గా ఉండొచ్చు. కానీ మీకుండే స్ట్రెస్ కి మీరు ఎంత ఫాలో అవ్వగలుగుతారో అని మాకు ఆశ్చర్యంగా ఉంది. జనరల్లీ షూటింగ్ టైమ్స్ లో మేము అందరం, మా డైరెక్టర్లు అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే షూట్కి వెళ్ళేటప్పటికి మా కంట్రోల్లో ఉండదండి. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మా కంట్రోల్లో ఉంటుంది. సో సంవత్సరంలో ఒక 6 కిలోలు అటు 6 కిలోలు ఇటు ఎగురుతూ ఉంటాం మేము. సో అది టైం దొరికినప్పుడు, మా టైం మా చేతిలో ఉన్నప్పుడు ఫిట్నెస్ పట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉబ్బుతాం, మళ్ళీ సన్నబడతాం, అట్లా అలా. ఎనీ వన్ హ్యాబిట్ యూ వాంట్ టు చేంజ్, లైక్ స్వీట్స్ తినడం, క్రేవింగ్స్, చాలా మందికి ఐస్ క్రీమ్, ఎస్పెషల్లీ రాసేటప్పుడు కొన్ని వీక్నెస్లు ఉంటాయి, ఏదైనా తినాలను, ఏదైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటిది అంటే జనరలీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని, ఇప్పుడు నౌ ఐఎమ్ లైక్ ఆల్మోస్ట్ 39 నౌ, ఒక 24-25కే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని దులిపేసుకున్నాం. అంటే పెళ్ళైన టైంలో వైఫ్ ఉంటుంది కదా, అంటే ఆ బెండ తీసేస్తారు, అది మెల్లిగా ఎలా చెప్దామని ట్రై చేస్తున్నా. ఉన్న అలవాట్లన్నీ అప్పుడే అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే బాబు పుట్టిన దగ్గర నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొద్దిగా వేరే వాళ్ళ గురించి మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడుతున్నాం అంతే. సో మా చైతన్య మీ పక్కనే కూర్చుని ఉన్నారు. ఆయన పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ ఎంప్లాయీ, స్ట్రెస్తో, సెడెంటరీ లైఫ్ స్టైల్తో చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు ఆయన. సో ఆ చైతన్య లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు కూడా అంతకు ముందు డైరెక్టర్ కాక ముందు మీరు కూడా యువర్ ఇన్ అదర్ ప్రొఫెషన్, డాక్టర్గా. సో అది కూడా సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. సో ఏంటి ఎనీ టిప్స్? అదే స్ట్రెస్ ఏ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లమే. రవి అన్న చెప్పినట్లు హౌ టు హ్యాండిల్ స్ట్రెస్, మా వెంకీ సార్ లాగా ఇట్లా వెంకీ స్ట్రెస్ ఏం లేదండి, అంటే జస్ట్ హ్యావ్ టు నాట్ టేక్ థింగ్స్ టూ సీరియస్లీ అండ్ జస్ట్ బీ హ్యాపీ, ట్రై టు బీ హ్యాపీ అని అంతే. మనల్ని మనం ఎక్కువ సీరియస్గా తీసుకోపోతే అన్నీ బాగానే ఉంటాయి. వావ్, ఈరోజు చాలా మంచి విషయాలు, బోల్డ్ అంత మోటివేషన్ వచ్చేస్తుంది మాకు. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా బిర్యానీ తినాలి. ఓకే, సందీప్ రాజు గారు. ఎస్, ఒక్క నిమిషం, నేను ఎటుంటే బెటర్. సందీప్ రాజు గారు చెప్పండి, మీ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు ఏంటి యాక్టర్ అయిన తర్వాత? మిమ్మల్ని ఈ మధ్యకాలంలో యాక్టర్గా చాలా సినిమాల్లో చేస్తున్నాము, ఓ పక్క మోగిలి డైరెక్షన్, ఓ పక్క యాక్టింగ్, ఏంటి ఎలా? ఏం లేదండి, టైంకి తినేస్తాను అంతే. ఏ టైంకి? ఏదైనా అంటే పొద్దున్న 7ంటికి ఒకసారి, 12:30కి ఒకసారి, రాత్రి 8ంటికి ఒకసారి, అంతే అంతే. 3 times? 3 times. జస్ట్ 3 times a day? 3 times అంతే అండి. ఓకే. సో ఎనీథింగ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్? అన్నీ మార్చుకోవాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డైరెక్టర్లు అందరూ, నేను జస్ట్ 32 అండి, వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు లాగానే ఉంటారు ఏజ్లో. నేను అందుకే మార్చుకొని వాళ్ళ కనబడాలి. ఏజ్ గురించి రావద్దని అందరూ మీరు చిన్నలాగా ఉంటారన్న నేను అన్నీ మార్చుకొని నేను కూడా అలాగా యంగ్గా కనపడాలని చూస్తున్నా. సరే, బాబీ అన్న చెప్పినట్టు అలా ఒకసారి అక్కడ ఏంటది ఇప్పుడు వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇప్పుడు ఒకటి ఏదన్నా అనుకుంటున్నారా, ఒక రెజల్యూషన్
యా అండి ఆ. డిసెంబర్ 12th తర్వాత నుంచి అవన్నీ చేద్దాము, రిలీజ్ అయ్యాక సినిమా అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు కష్టం. ఇప్పుడు డిసెంబర్ ఏం 31st నుంచి కాదా? ఆహా, లేదు 12th 12th తర్వాత నుంచే. నుంచి స్టార్ట్ వావ్. చేస్తాం. యా అండి. సూపర్ అండి, వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హే హ్యాంపర్ ఏది? ఇక్కడ రండి. శైలేష్ కొల్లు గారు ఎంత మోటివేట్ చేశారు మనల్ని, చైతన్య లాంటి వాళ్ళని. శైలేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక హ్యాంపర్ టు సందీప్ రాజ్ గారు ప్లీజ్, ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ నేను ఇంకా చాలా మందితో మాట్లాడాలి, కానీ దానికంటే ముందు మా మురళీధర్ గౌడ్ గారి మాటలు కూడా వింటే బాగుంటుంది కాబట్టి ఒకసారి మిమ్మల్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మురళీధర్ గౌడ్ గారు మన డీజే టిల్లు దగ్గర నుంచి కే ర్యాంప్ వరకు అసలు బోలెడన్ని వండర్ఫుల్ రోల్స్తో మన ముందుకు వస్తూ ఈసారి మన చైతన్యకి మామగా మన ముందుకు వస్తున్నారు. సో వారికి వెల్కమ్ చెప్పేస్తూ, సో రిక్వెస్టింగ్ మురళీధర్ గౌడ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఒక విభిన్నమైన కథతోని అద్భుతమైనటువంటి దర్శకత్వాన్ని ప్రదర్శించినటువంటి సంజీవ్ రెడ్డి గారు చిత్రాన్ని తను అనుకున్న రీతిలో ఏ పాయింట్ అయితే చెప్పాలని అనుకున్నారో ఆ పాయింట్ చెప్పి దాన్ని చాలా విజయవంతంగా నడిపించారు. ఈ సినిమా వల్ల నాకు తెలిసి కొంతమంది కన్నా కొంచెం ఉపయోగం కలుగుతుందేమో నాకు అనిపిస్తుంది. సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇందాక నేను యాక్చువల్లీ విగ్ లేకపోవడంతో జీవన్ గారిని గుర్తుపట్టలేదు. ప్లీజ్ ఏమనుకోకుండా స్టేజ్ పైకి రారా. రండి. లేదు, జీవన్ గారిని మనం చాలా రోల్స్లో చూసాము, కానీ ఈ సినిమాలో ఇంకొక డిఫరెంట్ గెటప్లో సరికొత్తగా చూడబోతూ ఉన్నాం అనమాట. మీ ప్రాపర్టీ ఏమైందండి? ప్రాపర్టీ అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంతాన ప్రాప్తిరస్తు నవంబర్ 14th రిలీజ్ కాబోతుంది. ఇందులో ముఖ్య పాత్రలో విక్రాంత్ గారు, నా మంచి మిత్రుడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. చాందిని చౌదరి గారు కూడా. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే కూడా చాలామంది లైన్లో ఉన్నారు, అందరూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం జీవన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను ఇప్పటిదాకా చాలా మందితో మాట్లాడి చాలా టిప్స్ తీసుకున్నాను. అసలు సరే, ఓకే, ఇంకేం చేయలేము అనమాట. సో ఇప్పుడు థ్యాంక్ యూ జీవన్ గారు, మేమైతే క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ సింగనమల గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంతాన ప్రాప్తిరస్తు టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ కళ్యాణ్ సింగనమల గారు మనకి 2 అద్భుతమైన చిత్రాలని ఆయన అందించడం జరిగింది. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ ఒక్కసారి ప్లీజ్. Hello, good evening everyone. I wish best of luck for Madhura Sridhar, Madhura Entertainments and Hari Prasad Reddy Garu and Vikrant and Chandini Chaudhary. I know Sridhar from quite some time, almost 20 years, the journey with Sridhar. Always I've been there in Sridhar's passion. For every endeavor I was the supporting Sridhar a lot. And best of luck Sanjeev for you. You did good work and all the best for Santana Praptirastu team. Thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వేదిక పైకి వాళ్ళ బెస్ట్ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కోర్స్ మా కళామందిర్ కళ్యాణ్ గారిని అండ్ బీవీఎస్ రవి గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒక మంచి ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ స్పీచ్ కోసం మనందరం రెడీ అయిపోదాము. బీవీఎస్ రవి గారు వచ్చారు అని అంటేనే ఆయన మాటలతో మ్యాజిక్ చేసేస్తారు. సో ఎస్, ప్లీజ్ వెల్కమ్.
అందరికీ నమస్కారం. ఈరోజు హరిప్రసాద్ రెడ్డి గారికి, మధుర శ్రీధర్ గారికి, మా డైరెక్టర్ సంజీవ్ గారికి గుడ్ లక్ చెప్తూ సంతాన ప్రాప్తిరస్తూ ఒక సీరియస్ విషయాన్ని చాలా ఫన్ వేగా తెరకెక్కించిన సంజీవ్కి ఈ సంతాన ప్రాప్తిరస్తూ మంచి విజయం చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉండు కాసేపు. అందరికీ నమస్కారం. సంతాన ప్రాప్తిరస్తు సినిమా గురించి మాట్లాడడానికి ముందు నేను సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సినిమాలో చాలా సున్నితమైన విషయం డీల్ చేశాడు సంజీవ్. విక్రాంత్ క్యారెక్టరు చాలా రిలేటబిలిటీ ఉన్న క్యారెక్టర్. పెళ్ళయ్యేదాకా ఒక గోల, పెళ్ళైన తర్వాత పిల్లలు కనాలనే గోల. పిల్లలు కనాలనే గోలని చాలా అందంగా ఏంటంటే రెగ్యులర్గా ఏమవుతుందంటే పెళ్ళి అవ్వగానే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చెప్తున్నావు శుభవార్త ఎప్పుడు పెళ్ళి అయ్యేదాకానేమో పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అంటారు. పెళ్ళైన తర్వాత శుభవార్త ఎప్పుడు చెప్తున్నావు అంటారు. విశేషమా అని అడుగుతుంటారు. కానీ ఆ విశేషానికి పడే తిప్పలు ఎన్ని ఉంటాయో, ఆ సోషల్ స్ట్రెస్, దానికి తోడు ఫిజికల్ స్ట్రెస్ ఉంటే ఎంత ఫ్రై అవుతాడో ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా డీల్ చేశాడు సంజీవ్. మధుర శ్రీధర్ అండ్ హరిప్రసాద్ రెడ్డి గారు చాలా ఏబుల్ ప్రొడక్షన్. ఇది చాలా స్లైస్ ఆఫ్ హార్ట్ ఫిలింలా స్టార్ట్ అయింది. ఒక చిన్న ఫన్నీ లవ్ స్టోరీలో కూడా చాలా సున్నితమైన లవ్ స్టోరీ, మిస్అండర్స్టాండింగ్స్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఇలా ఈ సీరియస్ పాయింట్ని డీల్ చేయాలంటే ఇలాంటి కామెడీ ట్రాక్తో స్టార్ట్ చేయడం కష్టం. స్క్రీన్ ప్లే దావూద్ చాలా బాగా చేశాడు దాన్ని. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారంటే సినిమాలోకి వెళ్ళి ఇదేదో లవ్ స్టోరీ ఏమో అనుకునేటప్పటికి ఇది కాదు, ఇది ఒక పెళ్లి కథ కాదు, పిల్లల కథలో కూడా ఒక సీరియస్ విలన్ మన మురళీధర్ గౌడ్ గారు చాలా పర్ఫెక్ట్ విలన్, హీరోయిన్ ఫాదర్గా చేశాడు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హ్యావ్ వాచ్డ్ ద ఫిలిం. అండ్ చాందిని చౌదరి ప్రత్యేకంగా చెప్పాలి అమ్మాయి గురించి. ఇప్పుడు వస్తున్న తెలుగు హీరోయిన్లు అందరికంటే ఫస్ట్ వచ్చిన అమ్మాయే. ఈ అమ్మాయి వల్ల చాలామంది తెలుగు హీరోయిన్లు వచ్చారు. అండ్ యు ఆర్ యాక్చువల్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ గర్ల్స్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. చాందిని చాలా మంచి సినిమాలు చేసావు. నేను ఒకసారి ఒకళ్ళు నిన్ను అడిగారు, నన్ను నిజంగా యూ హ్యావ్ టు క్లాప్, ఎవ్రీవన్ హ్యాస్ టు క్లాప్ ఫర్ హర్. తెలుగు సినిమాకి అయితే సినిమా ఇండస్ట్రీకి రావాలంటే బాంబే నుంచో, కేరళ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో అక్కర్లా, మన ఇళ్ళ నుంచి కూడా పంపించవచ్చు. మనకేంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే అమ్మో అయ్యో అనేది భయపడతారు. మన కళ్ళ ముందు తిరుగుతున్న అమ్మాయి, ఇంత మంచి సినిమాలు చేస్తున్న అమ్మాయి చాయిస్, పైగా డెస్పరేట్ కాకుండా మంచి సినిమాలు చేసింది. ఒక కలర్ ఫోటోలు మంచి సినిమా, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు మంచి సినిమా, ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ ఇంతకాలం సస్టైన్ అవ్వటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హర్. చాందిని చాలా మంచి సినిమాలు చేయాలి ఇంకా. అలాగే విక్రాంత్ తర్వాత వాళ్ళు చాలా సినిమాలు చేయొచ్చు, కానీ ఎప్పటికైనా సరే కళ్ళు మూసుకుంటే పిల్లల కోసం టెన్షన్ పడిపోయి క్లోజప్ గుర్తుకొస్తుంది, అంత బాగా చేశాడు. ఇద్దరు పర్ఫెక్ట్ పేరు. చాలా వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే మనం ఇంటికి వెళ్ళాక గుర్తుపెట్టుకుంటాం. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ట్విస్ట్ నేను చెప్తే బాగోదు. కదా అతని క్యారెక్టర్ ఏంటంటే పిల్లల్ని కనాలంటే ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలని టీచ్ చేసే ఒక సాధువు డాక్టర్ క్యారెక్టర్ అయింది. అండ్ ట్విస్ట్ ఇన్ హిస్ టేల్ ఈజ్ ఫెంటాస్టిక్. యూ విల్ సీ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్. నేను మ్యూజిక్ సునీల్ కాశ్యప్ గారు అన్నారు. ఆ తర్వాత అజయ్ అర్సాడ్ ఎక్కడున్నాడు, అజయ్ అర్సాడ్ ఇట్స్ గ్రేట్ జాబ్ ఇన్ ద పాట, శ్రీమణి చేసిన పాట అది. ఆ సినిమాని ఒక విజిబిలిటీ తీసుకొచ్చింది సినిమా చూడాలి అనిపించేటట్టు చేసింది. అంటే అంతకుముందు ప్రీవియస్ టీజర్కి ఈ సాంగ్కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది పబ్లిసిటీలో, కానీ ఈ సాంగ్ తర్వాత అందరికీ చూడాలనిపించేది జరిగింది సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం ఆన్ November 14th. విష్ యూ ఆల్ ద బెస్ట్. కాసర్ల శ్యామ్ గారి సాంగ్ చాలా ఫన్నీ సాంగ్. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ బీవీఎస్ రవి గారు అండ్ కళ్యాణ్ గారు. సినిమా చూసిన వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతుంటే ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది కదా. నిజంగా థియేటర్కి వెళ్ళి November 14th అద్భుతంగా ఎంటర్టైన్ అవ్వచ్చు అని ఇంకా ప్రామిసింగ్గా అనిపిస్తోంది. ఐ థింక్ అలాంటి ఇంకొక పర్సన్ని కూడా ఇప్పుడు మనం స్టేజ్ పైకి పిలవబోతున్నాము. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ లగడపాటి శ్రీధర్ గారు. టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మన మధుర శ్రీధర్ గారిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి లగడపాటి శ్రీధర్ గారితో ఆ అసోసియేషన్ ఇంత అద్భుతంగా కంటిన్యూ అవుతూ సినిమా చూశారు కూడా
కూడా కాబట్టి మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ హూ హ్యాస్ సీన్ దిస్ మూవీ. నాకైతే బాటమ్ లైన్ బాగుంది, సినిమా చాలా బాగుంది. నాకు పోస్ట్ కోవిడ్ తర్వాత ఐ డెంట్ రియలీ లైక్ మెనీ మూవీస్ అండి. 5 సినిమాలు నచ్చినాయి, ఈ 5వ సినిమా ఇది. సో అపార్ట్ ఫ్రమ్ బ్లాక్ బస్టర్స్, మన బాబీ తీసిన కమర్షియల్ మూవీస్, స్టార్ మూవీస్ కాకుండా స్మాల్ మూవీస్, జెన్యున్ మూవీస్లో ఒక 5 నచ్చినాయి. ఈ 5వ సినిమా ఇది, ఈ సంవత్సరం వచ్చింది. సో November 14th వచ్చే సంతాన ప్రాప్తిరస్తు, జస్ట్ నో బ్రెయిన్స్ అనమాట, జస్ట్ గో వాచ్ ఇట్. And I want to congratulate Chandni. She is a fabulous actress and you did a fabulous job in this. And Vikrant, a newcomer, did a fabulous job. So you directly relate to all the youngsters today, IT crowd, everkaina. They can see you in this movie. Andar like hero laga kaakunda oka common man ga. His story also is so natural, and the sound design and the technicalities of the movie is fabulous. A small movie inta chakkaga teetum. I was so impressed with Sridhar Reddy and మా హరి గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి వాళ్ళు అందించిన సహకారంతో దే మేడ్ ఎ గుడ్ మూవీ. అండ్ అబవ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ సంజీవ్ అండ్ ఆయనకి తోడ్పడిన దావుద్ గారు అండ్ కళ్యాణ్ రైటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అండ్ మా సునీల్ కశ్యప్. సో దే ఆల్ contributed a lot, and it's a wholesome family youthful entertainer. Just go watch it. ఇంక దీనికి అంతకన్నా రివ్యూలు చెప్పక్కర్లేదు ఈ సినిమాకి. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ వన్ మోర్ గుడ్ తెలుగు మూవీ. గుడ్ లక్ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సినిమా చూసిన వారందరూ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఒక గుడ్ ఎంటర్టైనర్ని మనం చూడబోతున్నాము అని ప్రతి ఒక్కరి నుంచి ఆల్రెడీ ఒక మంచి రెస్పాన్స్ రావడం కూడా జరిగింది. సో ఐ థింక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఒకటే చెప్పాలి టీం అందరికీ కూడా. అయితే ఈ ఎక్సైట్మెంట్ని మరింత పెంచడానికి మనందరం కలిసి ఒక్కసారి ద ట్రైలర్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? నిజంగా సూపర్ కంప్లీట్ ట్రైలర్ అని చెప్పాలి. ఐ థింక్ తరుణ్ భాస్కర్ గారు, వెన్నెల కిషోర్ గారు, అభినవ్ గోమటం గారు మన అందరికీ కంప్లీట్ ఫీస్ట్ని ఇవ్వబోతున్నారని అనిపిస్తుంది. సో మన డాక్టర్ భ్రమరం గారి ఆశీస్సులతో, ఆయన ప్రిస్క్రిప్షన్తో డెలివరీ సినిమాలో అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ November 14th సినిమా లో డెలివరీ అవ్వబోతోంది. మనందరం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము. బట్ ఐఎమ్ ష్యూర్ మనం విక్రాంత్ గారిని, చాందిని చౌదరి గారిని మాత్రం ఒక రియల్ కపుల్ అని ఫీల్ అయ్యి కనెక్ట్ అవుతామని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటేనే. దానికి వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ రెడీ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. మరి ఇంత అద్భుతంగా ఇలాంటి ఒక ఎంటర్టైనర్ని ఒక మంచి ఇంపార్టెంట్ సెన్సిటివ్ పాయింట్తో పాటు మలిచి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానం పలికే టైం వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మా కోసం మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన బాబీ గారు, శైలేష్ గారు, సందీప్ రాజ్ గారు, మా ఆస్థాన శ్రేయోభిలాషి బివిఎస్ రవి గారు, లాంకో శ్రీధర్ గారు, కళామందిర్ కళ్యాణ్ గారు, అండ్ సింగనమల్ల కళ్యాణ్ గారు, అండ్ మా అందరూ, జీవన్ గారు, మురళీధర్ గౌడ్ గారు, అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ మీడియాకు కూడా మా సంతాన ప్రాప్తిరస్తు వాళ్ళ ట్విట్టర్లో ట్రెండ్ అయింది మార్నింగ్. దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. మీరు ఇప్పటివరకు గట్టిగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 days ఇలానే కంటిన్యూ చేయండి. విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సంతాన ప్రాప్తిరస్తు టైటిల్ అనుకున్నప్పుడు, లాంచ్ అయినప్పుడు కొంతమంది ఎక్కడో అంటే ఈ టైటిల్ ఎందుకండి, కొంచెం ఫ్యామిలీస్ కూడా చూడాలి కదా ఏమన్నా అని ఇట్లాంటి కొన్ని వచ్చేవి. బట్ మా ప్రొడ్యూసర్స్ దానికే స్టిక్ అయి ఉన్నారు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే అండి, ఈ టైటిల్కి ఇప్పుడు మన కథకి టైటిల్కి కాంట్రాస్ట్, అదే ఐరనీ ఉందనుకోండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది అని మేము గట్టిగా నమ్ముతున్నాం. సో అదే వర్కౌట్ అవుతుంది. బట్ మీరు ట్రైలర్ కూడా చూశారు. ఇప్పుడు ట్రైలర్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంది, ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, దట్ విచ్ వీఆర్ డీలింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఆ ఇష్యూ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఈ మధ్య చాలామంది కపుల్స్ ఫేస్ అవుతున్న ఇష్యూ అది. అంటే నేను ఇంటి నుంచి ఆఫీస్ బయలుదేరేలోపే చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటున్నాయి. సో అంటే అవి ఉండకూడదని కాదు, ఉండొచ్చు. ఎవరికి అంటే పాపం జెన్యూన్గా పిల్లల కోసం ట్రై చేస్తూ రియల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ మేము దీన్ని ఎవరి కోసం ఏం చేసామంటే, అంతా బాగుండి ఈ వర్క్ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ అలవాట్లు, వీటి వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళని మాత్రమే మేము
ఈ సినిమాలో అడ్రస్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఎక్కడ కూడా మేము ఈ ఇష్యూని ఫన్ చేయలేదండి. ఇష్యూ చుట్టూ ఉన్న ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఫన్ చేసాం. ఈ కథని సీరియస్గా కూడా చెప్పొచ్చు, కానీ భయపడతారు ఎక్కడో. అందుకే మేము ఏం చేసామంటే చిన్న హ్యూమర్ దాని చుట్టూ క్రియేట్ చేసి ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చేలాగా ప్రయత్నం చేసాం. దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. సో 2 గంటలు హ్యాపీగా మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. దట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ అవర్ టీమ్. అండ్ నౌ కమింగ్ టు మా హీరో విక్రాంత్ గారు. యాక్చువల్గా ఫస్ట్ టైం శ్రీధర్ గారు కల్పించినప్పుడు అప్పటికే స్టోరీ తెలుసు, ఆయనకి నచ్చింది, చాలా కథలు విన్నారు వాళ్ళు. సో తర్వాత వచ్చిన తర్వాత నాతో మీటింగ్ జరిగింది. చూడగానే ఆ కట్అవుట్ 6 feet అంతా ఉన్నారు. సో నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. ఈ ఇష్యూని ఆయన లాంటి వాళ్ళు డీల్ చేస్తే డెఫినెట్గా ఇంకెక్కువ కనెక్ట్ అవుతారని. సో నేను ఆయన కలిసిన రోజు ఏం చెప్పానంటే, బ్రో మీరు చాలా స్లిమ్గా ఉన్నారు అప్పుడు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా తగ్గలేదు, బట్ అప్పటికి ఇంకా చాలా స్లిమ్గా ఉన్నారు. నేనేం చెప్పానంటే ఒక 10 kilos పెరగండి బ్రో, కొంచెం బియర్డ్ పెంచాలి, కొంచెం ఇప్పుడు నాలాంటి స్పెట్స్ ఉంటాయి అవి పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పాను. ఆయన ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు. నేను ఇంకా అనుకున్నాను అంటే ఎవరైనా ఇంత డీగ్లామ్ చేయరు కదా, నెక్స్ట్ డే రాడనుకున్నాను. బట్ నెక్స్ట్ డే అదే లుక్తో వచ్చేసాడు అనమాట. సో వీ థాట్ ఎస్ హీ సీరియస్ అబౌట్ ద ఫిల్మ్ అని చెప్పి అక్కడి నుంచి ఇంకా అంతకుముందే హీ వెంట్ టు ఆదిశక్తి థియేటర్ అవన్నీ చేసి వచ్చారు ఈ సినిమాకి. సో డెఫినెట్గా మనకి షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ టిల్ ఎండ్ వరకు అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీ ప్యాషన్ బ్రో, ఇట్ షోస్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్. డెఫినెట్లీ యుల్ గో ప్లేసెస్ ఫర్ షూర్. అండ్ మా చాందిని గారు, అవర్ ఫేవరెట్ చాందిని గారు, డెఫినెట్గా అంటే మేము స్క్రిప్ట్ ఫస్ట్ ఆప్షన్ మాకు చాందిని గారు. స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళాం మేము తన దగ్గరికి. అంటే ఎక్కడో చిన్న భయం, మ్యారీడ్ గర్ల్ అనగానే ఒప్పుకుంటారో లేరో అని చిన్న ఇన్హిబిషన్ ఉండింది. బట్ తను ఫస్ట్ స్క్రిప్ట్ అడిగింది. దట్స్ వాట్ ఐ లైక్. అంటే చాలామంది హీరోయిన్స్ వాళ్ళు మా క్యారెక్టర్ ఏంటి అని చెప్తారు కానీ, బట్ తను మొత్తం స్క్రిప్ట్ తీసుకొని చదివి నెక్స్ట్ డే వచ్చి ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ ఇంకొక విషయం, చాందిని గారు షూట్ టైంలో చిన్న ఇష్యూ జరిగింది పాపం తనకి హెల్త్ వైజ్గా. అండ్ బట్ షీ నెవర్ లాస్ట్ హర్ హోప్. ఒక పక్కన థెరపిస్ట్ ఉండేవాళ్ళు, ఫిజియోథెరపిస్ట్, ఇక్కడేమో మా షూటింగ్ జరిగేది. సో అక్కడ అంత పెయిన్ అంతా అనుభవించి ఇక్కడికి వచ్చి మేము చేసే షూట్ అంతా కూడా ఆ రొమాంటిక్ సీన్స్ అవ్వచ్చు, లేదంటే కామెడీ సీన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి డెఫినెట్గా షిఫ్ట్ అయ్యి చేసేది. దట్స్ సో గ్రేట్ ఆఫ్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిజంగా ఈ కథ ఒక 6 సంవత్సరాల ముందు చెప్పాను, బట్ అప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కథ వరకు వచ్చేసరికి ప్రొడక్షన్లో కానీ మీరు ఆర్టిస్టులు చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇది ఎక్కడ చిన్న బడ్జెట్ లాగా ఉండదు, బట్ పెద్ద బడ్జెట్ లాగే ఉంటుంది, బట్ మంచి డీసెంట్ బడ్జెట్లో ఆయన ప్లాన్ చేశారు. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మా శ్రీధర్ గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ మా రైటింగ్ టీమ్ షేక్ దావూద్ జీ అండ్ కళ్యాణ్ రాఘవ్. ఆయన షేక్ దావూద్ గారు ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ సినిమాలన్నిటికీ కూడా తన స్క్రీన్ ప్లే రాశారు. తన ఎక్స్పీరియన్స్ చాలా యాడ్ అయింది ఈ సినిమాకి. అండ్ కళ్యాణ్ రాఘవ్ గారు కూడా ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, దీంట్లో ఉన్న కామెడీ డైలాగ్స్కి ఇంకా డబుల్ ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ రైటర్ అయితే అవుతాడు ఫర్ షూర్గా. థ్యాంక్ యూ కళ్యాణ్. అండ్ కమింగ్ టు మా విజువల్స్ ఇంత రిచ్గా ఉండడానికి కారణం మా మాహి కెమెరామ్యాన్, మా ప్రొడక్షన్ డిజైనర్ శివ, మా కాస్ట్యూమ్ డిజైనర్స్ అశ్వంత్ బైరి అండ్ ప్రతిభ, వీళ్ళందరూ కూడా చాలా కేర్ తీసుకున్న ప్రొడక్షన్ డిజైనర్. నిజంగా మేము అనుకున్న టోన్ వచ్చేలాగా మొత్తం అదే సినిమా అంతా మెయింటైన్ అయ్యేలాగా చూశారు. థ్యాంక్స్ గైస్. అండ్ కమింగ్ టు ఎవరైనా మిస్ అయ్యే ఉంటాను సరే. అండ్ మా మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు ఫస్ట్ ఆన్ బోర్డ్ వచ్చారు. మంచి ట్యూన్స్ ఇచ్చారు, మంచి సాంగ్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యే టైంకి పాపం ఆయనకు వేరే ప్రాజెక్ట్ వచ్చింది, అది రిలీజ్కి వచ్చింది. సో ఆ టైంలోనే అజయ్ అర్సడ్ గారు వచ్చారు. మా సినిమాని తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అదే ప్రాసెస్లో ఒక బీజిఎం వాజ్ వెరీ హాంటింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో దాని మీద సాంగ్ కంపోజ్ చేసి ఆ తెలుసా నీకోసమే ఇప్పుడు మనకి యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉంది. డెఫినెట్గా సాంగ్ మా సినిమాను ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నాము. అండ్ మా టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, మా కోడైరెక్టర్ పూర్ణ గారు, నగేష్ గారు, మిగతా శేఖర్, వినోద్, మోహిత్, దామెర్ శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. పూర్ణ గారు అయితే బెస్ట్ కో-డైరెక్టర్. నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది మీతో వర్క్ చేయడం. ఇంకా మనం 3 ప్రాజెక్టులు చేసాం, నెక్స్ట్ మీరు డైరెక్ట్ చేసేయండి. అండ్ నగేష్
అంటే మా సినిమాలో తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఉంటుంది, అది ఒకటి అనుకున్నాం మేము. బట్ తనకు ఒక ఐడియా ఇచ్చి దాని ఎక్స్టెన్షన్ ఐడియా ఇచ్చాడు నగేష్. థ్యాంక్స్ లాట్ నగేష్. అండ్ నా స్ట్రెస్ని ఆల్మోస్ట్ చాలా పర్సెంట్ షేర్ చేసుకున్న మా విష్ణు కోమల్ల, ల్యాడర్ గురు హెడ్ చేస్తాడు. థ్యాంక్స్ విష్ణు. అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్స్ అండి. మా ప్రొడ్యూసర్ గారు కొంచెమే టైం ఇచ్చారు. ఎస్, సక్సెస్ ఫంక్షన్లో డెఫినెట్గా ఇంకా ఎక్స్క్లూజివ్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. Absolutely, Andy. Superb. Thank you so much, Sanjeev Reddy garu. Wishing you a big success in theatres on November 14th. Thank you so much. ఓకే, సో అండ్ సంతాన ప్రాప్తిరస్తు టీమ్ని విష్ చేయడానికి వచ్చిన అప్పిరెడ్డి గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి మంచి చిత్రాలని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. గుడ్ ఈవినింగ్ ఎవరు. గుడ్ ఈవినింగ్. స్పెషల్లీ ఈ ఫిలింలో మ్యాక్సిమం ద ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరో విక్రాంత్ కావచ్చు, దే ఆర్ మై క్లోజ్ బడీస్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హరిప్రసాద్ రెడ్డి అన్న. ఈజ్ చాలా ప్యాషనెట్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఈవెన్ జార్జ్ రెడ్డి ఆ టైం నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండేవాడు. సో చాలా యాజ్ ఏ ఎన్ఆర్ఐ ఫ్రెండ్గా ఇక్కడికి వచ్చి ద ఫస్ట్ ఫిలిం సంతాన ప్రాప్తిరస్తు లుక్స్ వెరీ ప్రామిసింగ్. ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా బాగుంది. ఐ నో ది స్టోరీ వెరీ వెల్, బట్ డెఫినెట్గా it's a 14th. Please watch at theaters. The same time, Madhura Sridhar Anna. So we did one film, my second film, Pressure Cooker, with him and Vikrant. He moved from USA, oka staffing business, oka IT company undi, ento passionate ga India ku vachi ee movie industry lo hero ga. So first film and the second film and future lo chala films is a pipeline. Congratulations Vikrant. So I'm proud of you. Endukante it's not easy. అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి వెల్ సెటిల్ అయ్యి మూవ్ అయ్యి ఇక్కడికి ఈ హీరోగా ట్రై చేయడం ఇంకా కష్టం. సో మేమందరం యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ట్రై చేసినాం, బట్ యూ డిడ్ ఇట్ యాజ్ ఎ హీరో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఐ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి అండ్ హోల్ టీమ్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. సో తప్పనిసరిగా మీరు అందరూ వాచ్ ఎట్ థియేటర్స్ అండ్ సపోర్ట్ దిస్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. ఎందుకంటే మనలు ఒక కొత్త కాన్సెప్ట్స్ అని చెప్పి ఈ మధ్య మోస్ట్లీ మలయాళ ఫిలిమ్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అదే సినిమాలు మనోళ్ళు తీస్తే అంత చూడట్లేదు. బట్ డెఫినెట్గా మలయాళం కన్నా మనోళ్ళు బాగా తీస్తున్నారు. కానీ మీరు ఆ యాంగిల్ చేంజ్ చేసి యాజ్ ఏ తెలుగు మేకర్స్గా మీరు అందరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మన ఇండస్ట్రీలో చాలామంది చాలా సపోర్ట్ దొరుకుతుంది, చాలా ఫిల్మ్స్ వస్తాయి. ఐ నో చాలామంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, చాలామంది డిఫరెంట్ స్క్రిప్ట్స్తో పైప్ లైన్లో ఉన్నారు. మీరందరూ కనుక చూసి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ డైరెక్టర్స్ కూడా మంచి సపోర్ట్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరుకుతుంది. డెఫినెట్గా ప్లీజ్ సపోర్ట్ తెలుగు ఫిలిమ్స్, ఎస్పెషల్లీ స్మాల్ ఫిలిమ్స్. మీరు సపోర్ట్ చేయాలి. మీరు అందరు సపోర్ట్ చేస్తేనే చాలామంది యంగ్ డైరెక్టర్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటాయి. థ్యాంక్ యూ బాబీ గారు. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సీ యూ హియర్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్. ఓకే హరేనా, చేస్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అభిరెడ్డి గారికి. అండ్ ఎస్, జస్ట్ ఫ్యూ మినిట్స్లో మనం అందరినీ, మీరందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, మనందరి ఫేవరెట్ గెస్ట్లని స్టేజ్ పైన చూడడానికి. మరికొద్దిసేపట్లో పిలిచేస్తాను. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ సంతాన ప్రాప్తిరస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై ప్రాకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్ అండ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్. అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో ఎస్, సంతాన ప్రాప్తిరస్తు ఈరోజు ఇంత నాయిస్ చేస్తూ, ఇంత చక్కగా అందరికీ ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తూ ఒక ప్రామిసింగ్ కంటెంట్గా మన ముందుకు నిలిచింది అని అంటే డెఫినెట్గా ఇలాంటి ఒక స్క్రిప్ట్ని, ఇలాంటి ఒక టీమ్ని బ్యాక్ చేసిన ప్రొడ్యూసర్స్ని ఎంతైనా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి గారు, ఆయన స్నేహగీతంతో డైరెక్టర్గా పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత నుంచి ప్రొడ్యూసర్గా కూడా ABCD సంజీవ్ గారితోనే చేసినటువంటి సినిమా అండ్ దొరసాని లాంటి మంచి మంచి చిత్రాలని ప్రొడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీలో
ఇండస్ట్రీలో చాలా మందికి ఒక మెంటార్ లాగా కూడా ఉంటూ ఎంతో అద్భుతంగా ఒక మంచి జర్నీని కొనసాగిస్తున్నటువంటి ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు. అండ్ ఆయనతో కలిసి ఈసారి నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని మన ముందుకి తీసుకురావడం విశేషం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు అండ్ మధురా శ్రీధర్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు సార్. అందరికీ నమస్తే. ఒక ఒక నిజాయితీ సినిమా చేశాము, మంచి ఎంటర్టైనర్. సో వి డిడ్ అవర్ బెస్ట్. ఇంకొక 3 daysలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, లగడపాటి శ్రీధర్ సార్, మీరు వచ్చారు అండ్ యూ వాచ్ ద మూవీ, యూ లవ్డ్ ఇట్. దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. పివిఎస్ రవి అన్న, లాట్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. సో అంతే అంటే ఒక చిన్న సినిమా తీసిన తర్వాత మనం ఇంతకంటే ఏం చెప్పలేం. అంటే థియేటర్ రిలీజ్ అయిన తర్వాత యూనో ప్రేక్షకులు నచ్చితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. అంటే కంటెంట్ బేస్డ్ స్మాల్ మూవీస్కు ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. అలానే సంతాన ప్రాప్తిరస్తు కూడా November 14th ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. అండ్ మై స్పెషల్ యూనో థ్యాంక్స్ టు విక్రాంత్. అంటే ఈ కథ 6 సంవత్సరాలుగా అన్ని రకాలుగా అందరికి చాలామందికి నరేట్ చేశాము. అప్పుడు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. విక్కీ డోనర్ అనే సినిమా బాలీవుడ్లో ఒక 40 ప్రొడక్షన్ ఆఫీసులు తిరిగిందట. ఒక 7 years పట్టిందట అది ఎక్కించడానికి. అలా ఇది ఆల్మోస్ట్ 6.5 years పట్టింది. దీన్ని అంత ప్రేమించాం నేను సంజీవ్. సో ఫైనల్లీ వి గాట్ విక్రాంత్. ఈ బోల్డ్ సబ్జెక్ట్ చేయడానికి ముందుకు రాలేదు మన హీరోలు, బట్ విక్రాంత్ కేమ్ ఫార్వర్డ్. నాకు నిజంగా అంటే ఆ బోల్డ్నెస్ ఒక ఆర్టిస్ట్కు చాలా ముందుకు తీసుకెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను బ్రదర్. నువ్వు ఐఎమ్ షూర్ నీకు ముందు వచ్చే కథలు నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా, యూ విల్ బి ఆయుష్మాన్ ఖురానా ఆఫ్ టాలీవుడ్. సో ఫర్ షూర్ అబౌట్ ఇట్. సో రియల్లీ అంటే ఈరోజు నిన్ను ఎందుకు తలుచుకుంటున్నాను అంటే స్ట్రాంగ్గా అంటే ఐ నో ఎందుకు ఇన్ని రోజులు మేము పోరాటం చేశాము ఈ కథ కోసం. బట్ యునో యూ లవ్డ్ ఇట్ అండ్ యూ యాక్సెప్టెడ్ టు డూ దిస్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. చాందిని, థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ థ్యాంక్స్ సంజీవ్, అమేజింగ్. సో థ్యాంక్స్ టు ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హరిప్రసాద్ రెడ్డి సార్. సో మీ చప్పట్లు, కేరింతలు ఇవి చూస్తూ ఉంటే మా సంతాన ప్రాప్తిరస్తు సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మాకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమంలో పెద్దలు, మంచి మంచి డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా మా సంతాన ప్రాప్తిరస్తు తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఒక కామన్ పాయింట్ ఉంది. నాకు కానివ్వండి, హీరో విక్రాంత్ కానివ్వండి, మా పార్ట్నర్ శ్రీధరన్న కానివ్వండి, మేమంతా ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండి యుఎస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్మి. సో ఏదో ఒక రకంగా ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ శ్రీధరన్న ఎంటర్ అయ్యాడు, తర్వాత విక్రాంత్ ఫస్ట్ నాకు కలిసి ఈ స్టోరీ మేము ముగ్గురం గురించి డిస్కస్ చేసినప్పుడు సంతాన ప్రాప్తి ఎలాగైనా చేయాలి, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అనుకున్నాం. కానీ మీరు అన్నట్లు ఈ రోజుల్లో పెద్ద బడ్జెట్ 100 కోట్లు 200 కోట్లు అంటున్నారు. కానీ చిన్న బడ్జెట్ అయినా మీకు తెలుగులో ఒక చిన్న సామెత ఉంది. సో పిట్ట కొంచెం కూతగనం అని. అంటే పిట్ట చిన్నదైనా దాని ధ్వని చాలా బాగా ఉంటుంది. మాది చిన్న బడ్జెట్ అయినా తప్పకుండా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని కోరుకున్నా. చివరిగా చాందిని ఫస్ట్ మేము కలిసినప్పుడు ఇందాక రవి అన్న వీళ్ళు చెప్పినట్లు తెలుగు అమ్మాయి కావాలి అని పట్టుబట్టి నేను, శ్రీధరన్న, విక్రాంత్ ఆమెను ఒప్పించి తెలుగు వాళ్ళకి, తెలుగు హీరోయిన్స్కి మంచి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ క్యారెక్టర్లో ఆమె కళ్యాణిలాగా, విక్రాంత్ చైతన్యలాగా బాగా యాక్ట్ చేసి మంచి ప్రోడక్ట్ మీ ముందు ఉంచారు. ఇప్పుడు మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, విక్రాంత్ని అప్పుడప్పుడు చైతు అంటుంటాము, కానీ ఆ పేరు సార్థకం ఉందో చూడాలి చైతు అంటే. సో చివరిగా మీరు అన్నట్టు ఎవరు అన్నారు సార్ ఈ సినిమా సక్సెస్ అవుతుందా, అసలు ఏంటి సార్ ఇది అంటే,
సక్సెస్ని మీరు చూస్తే ప్రతి సక్సెస్ వరల్డ్లో 3 ఎస్లు ఉన్నాయండి. సక్సెస్లు ఎన్ని ఉన్నాయి? 3 ఎస్లు ఉన్నాయి. ఒక ఎస్ మాత్రం మనం సంతాన ప్రాప్తిరస్తుకి ఇంప్లాయ్ చేస్తూ అన్వయిస్తూ, ఇంకొక ఎస్ మాత్రం ఎవరికి ఇవ్వాలండి? శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆపాదిస్తూ లాస్ట్ ఇయర్స్ని ఏం చేయాలండి? మీ ప్రేక్షక మహాశయులు అంతా సెన్సేషనల్గా దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ, అందరికీ థియేటర్ November 14 చూసి దీన్ని సక్సెస్ చేసి మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు. విషింగ్ యూ బిగ్ సక్సెస్ టు బోత్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో కళ్యాణిగా మనందరి ముందుకి వచ్చి గుర్తుండిపోయేలా పర్ఫామ్ చేసి మెప్పించబోతున్నటువంటి, మనందరం ఎంతో గర్వపడే మన తెలుగు అమ్మాయి, మన నటి. సో కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తర్వాత నుంచి ఇక సమ్మతమే కానీ, గామి కానీ, ఇక ఆ సక్సెస్ లిస్ట్లోకి జాయిన్ అవబోతున్న సంతాన ప్రాప్తిరస్తుతో మన ముందుకు వస్తున్న మన వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ చాందిని చౌదరికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ చాందిని చౌదరి ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు. మా సినిమా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఈరోజు వచ్చిన మా గెస్ట్ బివిఎస్ రవి గారు. మీరు స్టేజ్ మీద చెప్పిన మాటలు నేను వింటానని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ ఎక్నాలెడ్జ్మెంట్కి, ఆ రెస్పెక్ట్కి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. అది మీరు గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారికి, కళామంది కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈరోజు మా ఫ్రెండ్స్ అనాలో ఏమనాలో, బట్ నా సినిమా సపోర్ట్ చేస్తూ పిలవగానే వచ్చినందుకు బాబీ గారు, శైలేష్ కొలాను గారు, సందీప్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి సినిమాకి నేను వేసే అడుగుకి మీతో డిస్కస్ చేసినప్పుడల్లా మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ, నాకు ఎలా చేస్తే బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్ కానీ, పాత్రలు కానీ ఎలా పిక్ చేసుకుంటే బాగుంటుంది అని మీరు ప్రతిసారి నాకు ఇచ్చే అడ్వైజెస్ కానీ, ద సపోర్ట్ కానీ, ఇట్ మీన్స్ అ లాట్. సో ఈరోజు మీరు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా అనేది, ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే, ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, పిల్లలు పుట్టలేని ఒక పాయింట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతిసారి ఆ బరువు ఆడవాళ్ళ షోల్డర్ మీద ఉండేది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ, అమ్మాయి ఫర్టిలిటీ, అమ్మాయిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, పోనీ ఇంకో పెళ్లి చేద్దాం ఎందుకంటే మొదటి అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు. సో అలా ఫీమేల్ చుట్టూ ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూ పాయింట్ని డీల్ చేసింది. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ పాయింట్ కింద అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు 2025లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ఇది వెరీ ర్యాంపెంట్ ఇష్యూ. డైరెక్టర్ గారు చెప్పినట్టు ద ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి పిచ్చిగా పెరిగిపోయాయి ఫుల్గా. దానికి కాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. ఇటువంటి ఒక కామన్ ఇష్యూని జనాలు చాలా తక్కువగా మాట్లాడతారు. దీనికి కావాల్సిన ఇంపార్టెన్స్ కానీ, అవేర్నెస్ కానీ, ఈ ఇన్సెక్యూరిటీ వల్ల, ఇబ్బంది వల్ల బయట మాట్లాడితే అది చులకనగా చూస్తారా లేదా నవ్వుతారా, మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆ జడ్జ్మెంట్ లుక్స్ కానీ, వాటి వల్ల దీని మీద, ఈ టాపిక్ మీద అవేర్నెస్ మాట్లాడుకోవడం అది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇటువంటి ఒక పాయింట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తో పెడితే ఎక్కువ జనాలు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఈ బెడ్రూమ్లో ఉన్న విషయం హాల్ వరకు వస్తుంది. అండ్ ఇలాంటి పాయింట్స్తో, ఇంకా కొత్త పాయింట్స్తో మంచి సినిమాలు వస్తాయనే థాట్ నాకు వచ్చింది. సో ఈ స్టోరీ రాగానే డెఫినెట్లీ ఇటువంటి ఒక మంచి సినిమాలో భాగం అవ్వాలని నేను ఈ సినిమా చేశాను. అండ్
ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, నన్ను ఇంత నమ్మి ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మా ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు అండ్ నిర్వి హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. మా సినిమా ఏ పాయింట్ ఆఫ్ టైంలోను కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫర్ రన్నింగ్ ద షో దిస్ వెల్. అండ్ ద మ్యూజిక్ Sunil Kashyap and Ajay Arsada. Ajay Arsada and I go 14 years back. So it's so nice to collaborate with him on a big scale. And ma music aithe chaala manchi peru vachindi. So all credits go to Sunil Kashyap and Ajay Arsada. Ma DOP Mahi Reddy garu, ma dialogue writer Kalyan garu and screenplay writer Dawood Sheikh garu. సో మా మూవీలో డైలాగ్స్ అన్నవి చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. దానికి ఫుల్ క్రెడిట్ మా కళ్యాణ్ గారికి వెళ్తుంది. అండ్ షేక్ దావుద్ గారు అయితే హీ డిడ్ సచ్ అ వండర్ఫుల్ జాబ్. ఈ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా క్యూరేట్ చేశారంటే చాలా, నేను ఎందుకంటే స్క్రిప్ట్ చదివాను కాబట్టి, అక్షరాక్షరం చదివాను కాబట్టి, నేను స్క్రిప్ట్ చదివినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. డైలాగ్స్ కానీ, డెలివరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. దానికి మేజర్ క్రెడిట్ అయితే స్క్రిప్ట్, ద ఫస్ట్ ఇంప్రెషన్, నాకు సినిమా మీద వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్, ఆల్ థ్యాంక్స్ టు దావుద్ గారు అండ్ కళ్యాణ్ గారు. అండ్ మై డైరెక్షన్, మా సినిమా డైరెక్షన్ టీమ్ కానీ, డిఓపి టీమ్ కానీ, ఎవ్రీబడి థ్యాంక్ యూ. మీరు ఒక్కరు లేకపోయినా ఈ సినిమా ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ వచ్చిండేది కాదు. అండ్ మై కో యాక్టర్ విక్రాంత్, తనది సెకండ్ సినిమా అయినా సరే ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలని తను ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. హీఈస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్. ఐ రియలీ హోప్ జనాలు రేపు పొద్దున ఈ సినిమా చూసి, చైతన్య నీ పాత్రని చాలా ప్రేమించాలి, నీకు అంత మంచి లవ్ రావాలి ఫ్రమ్ ఆడియన్స్, ఫ్రమ్ రివ్యూవర్స్, ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి స్టోరీలు నీ దగ్గరికి వస్తాయని అండ్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. మా మిగతా యాక్టర్స్, ఇట్స్ బీన్ అ ప్లెజర్ షేరింగ్ ద స్క్రీన్ విత్ తరుణ్ భాస్కర్, వెన్నెల్ కిషోర్, అభినవ్ గోమాటం, జీవన్. అండ్ మా ఫాదర్ పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గురించి నేను తప్పకుండా చెప్పాలి. ఆయన అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న ఆ చిలిపితనం, అట్ ద సేమ్ టైం ఎక్కడ సీరియస్నెస్ తగ్గకుండా ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ మా సినిమాకి చాలా ప్లస్ అయింది. బికాస్ హీరో హీరోయిన్తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాజ్ లవ్లీ షేరింగ్ ద స్క్రీన్ విత్ హిమ్. అండ్ ఆయన చాలా బాగా చేశారు, మీరు రేపు పొద్దున్న చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ దట్స్ ఆల్. November 14 తప్పకుండా సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్లో చూడండి. మీ ట్రైలర్ చూశారు అనుకుంటున్నాను, చూడకపోతే వెంటనే చూడండి. చూస్తే తప్పకుండా థియేటర్లో చూడాలనిపిస్తుంది. సో వెంటనే వచ్చి చూడండి. నచ్చితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మా అలాంటి చిన్న సినిమా బతకాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా సంతాన ప్రాప్తిరస్తు November 14 ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. Thank you so much, Chandni. Very much looking forward to see you as Kalyani in Santana Praptirastu. So November 14th it is. So Kalyani and Chaitanyala మధ్య అద్భుతమైన ప్రేమను, అంటే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను మనం చూడబోతున్నాము. అయితే ఇక్కడ ఉన్న మనందరిలో ఒక కామన్ ప్రేమ ఏంటి అంటే డెఫినెట్గా సినిమాలు అని చెప్పాలి. కానీ ఆ ప్రేమ, ఆ పిచ్చి, ఆ ప్యాషన్ ఇంకొన్ని పాళ్ళు పెరిగితే ఎన్ని సముద్రాల అవతలున్నా సరే ఇండస్ట్రీలోకి లాక్కొస్తుంది అన్నదానికి ఇక్కడ మనకి యాక్చువల్లీ చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మధురా శ్రీధర్ గారు, హరిప్రసాద్ గారు, శైలేష్ గారు, అందరూ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో నెక్స్ట్ జనరేషన్కి రాబోతున్న వాళ్ళకి ఇంకొక బిగ్ ఎగ్జాంపుల్గా నిలవబోతున్నారు మన హీరో విక్రాంత్ గారు అని చెప్పాలి. సో యూఎస్లో హ్యాపీ సెటిల్డ్ లైఫ్ నుంచి డెఫినెట్గా సినిమాల్లో నా ప్యాషన్ ఉంది, సినిమాల్లో నేను ఏదో ఒకటి సాధించి చూపించాలి అని ఆ స్పార్క్తో మన ముందుకి ఎంట్రీ ఇచ్చారు ఆయన. అండ్ దిస్ టైమ్ సంతాన ప్రాప్తిరస్తుతో చైతన్యగా మనందరినీ ఇంప్రెస్ చేయడానికి, ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నారు. ఆయన గురించి నా మాటల్లో కంటే ఒక చిన్న మ్యాషప్తో మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సో కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్? ఎస్, మరి సంతాన ప్రాప్తిరస్తు November 14th నుంచి థియేటర్స్లో మనందరి ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మాత్రం వేదిక పైన మనందరి ముందుకి టీం అందరూ రాబోతున్నారు. అందరినీ స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో ముందుగా ప్రొడ్యూసర్స్కి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. మధురా శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు, సంజీవ్ రెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అజయ్ అరసాడా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు దిస్ స్టేజ్. అండ్ కళ్యాణ్ రాఘవ్ గారు, షేక్ దావుద్ గారు వేదిక పైకి రావాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అప్పిరెడ్డి గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. లగడపాటి శ్రీధర్ గారు for the photo op to please join the stage. Please welcome sir. And
అఫ్ కోర్స్ కళ్యాణ్ సింగనమల గారు వేదికపై జాయిన్ అవ్వాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ నౌ రిక్వెస్టింగ్ చాందిని చౌదరి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. ఆల్సో వెల్కమింగ్ దక్షి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు దక్షి, ప్లీజ్ వెల్కమ్. అండ్ బివిఎస్ రవి గారికి మరొక్కసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము, ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సందీప్ రాజ్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికేద్దాము. సో కలర్ ఫోటో లాంటి వండర్ఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించి త్వరలో మోగలీతో మనందరినీ అలరించబోతున్నటువంటి సందీప్ రాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన హీరో విక్రాంత్ గారికి స్టేజ్ పైకి స్వాగతం పలికేద్దాము. సంతాన ప్రాప్తిరస్తు సినిమా ద్వారా చైతన్యగా మనందరం రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఒక ఇన్నసెంట్ ఎమోషనల్ రోల్లో కనిపించబోతున్నటువంటి మన హీరో విక్రాంత్ గారు, heartiest welcome to you. And now put your hands together to welcome Sailesh Kolnu garu onto the stage. Manandariki back to back wonderful hit series ni andistu vastunnatuvanti director Sailesh Kolnu gariki hearty welcome chepestu, and ika blockbusters ki care of address ainatuvanti mana Bobby gariki okkasari gattiga chapatlato welcome chepeddama. ఒక జై లవకుశ, ఒక వాల్టర్ వీరయ్య, ఒక డాకు మహారాజ్, జై బాలయ్య. సో ఎస్, బాబీ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఒక్క గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము. చెప్పురా, నేనా వస్తల్లా వస్తా ఒక అరగంట, నేను గట్టిగా 10:30 కల్లా ఆడే ఉంటా. ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం ప్లీజ్. ఎస్, ఛానల్ కెమెరాస్ కూడా కవర్ చేస్తాయి. యా,
డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడు విక్రాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ మా ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్కి థ్యాంక్ యూ సో మచ్. మీ కవరేజ్తోనే మా మూవీ ఇంతవరకు జనాలకు తెలిసింది. ఈ 4 రోజులు కూడా ఎక్స్ట్రా వర్క్ చేయండి ప్లీజ్. మా మూవీని మాలాంటి చిన్న సినిమాని ఆడియన్స్కి తెలిసేటట్టు చేయండి. సో స్టార్టింగ్ అవుట్, ఫస్ట్ థింగ్, మా ఈ సంతాన ప్రాప్తిరస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ డైరెక్టర్ బాబీ గారు, సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. అండ్ సందీప్ రాజ్ గారు అండ్ శైలేష్ కొలర్ను గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. ఆల్సో బీవీఎస్ రవి గారు అండ్ కళామందిర్ కళ్యాణ్ గారు, ఎవ్రీవన్ మై సిన్సియర్ థ్యాంక్ యూ. ఆల్సో సింగనమల రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఫస్ట్ ఈ స్టోరీ, ఈ కథ గురించి చెప్పాలంటే మనం 2017కి వెళ్ళాలి. ఒక ఐటీ ల్యాప్టాప్ ముందు మగ్గిపోయే రోజులు అవి. బేసిక్గా పొద్దున్న లేవడం, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, టైప్ చేసుకోవడం, మెయిల్స్ పంపించుకోవడం, కాన్ఫరెన్స్ కాల్లో కూర్చోవడం. సో మనీ వస్తుంది, కానీ లైఫ్ వాజ్ లైక్ ఏదో ఒక గ్లాస్ హౌస్లో నన్ను ఎవరో బంధించారేమో అనిపించేది అనమాట. గ్రోయింగ్ అప్ ఫ్రమ్ చైల్డ్హుడ్, విజయవాడలో పెరిగేటప్పుడు, హైదరాబాద్కి మూవ్ అయ్యాక, యూఎస్కి వెళ్ళాక, ఇట్ వాజ్ ఆల్వేస్ మూవీస్. ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే ఒక మూవీకి వెళ్ళాలి, మూవీ చూడాలి, ఏదో ఒక రోజు మూవీ నేను తీయాలి, ఆ టైప్లో ఒక ఇంట్రెస్ట్ ఉండేది యాక్చువల్గా. అయితే ఐటీ జాబ్ చేస్తూనే అక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మండే టు ఫ్రైడే జాబ్ చేసి సాటర్డే మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ మీద కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఏదో ఒకటి కష్టపడి ఒకరోజు చెయ్యాలి అనుకునేవాడిని. కానీ 2017 వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే 2 రీజన్స్ బేసిక్గా. 2017 వాజ్ ద ఇయర్ మై డైరెక్టర్ స్టార్టెడ్ రైటింగ్ ది స్టోరీ, అండ్ 2017 వాజ్ ద ఇయర్ పెళ్లి చూపులు కేమ్ అవుట్. రెండింటికి ఒక రీజన్ ఉంది. పెళ్లి చూపులు ఇన్స్పైర్డ్ మీ సో మచ్ యాక్చువల్గా. ఒక షార్ట్ ఫిల్మ్ బై తరుణ్ భాస్కర్. ఆ రోజు అనుకున్నామంటే ఏదో ఒక రోజు వెళ్ళాలి, నేను కూడా ఒక మూవీ తీయాలి, నేను కూడా ఒక మూవీలో యాక్ట్ చేయాలి, ఐ వాంట్ టు బి ద లీడ్ అని. సో కానీ అలా మన వచ్చిన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వల్ల అండ్ మనకున్న కన్స్టెంట్స్ వల్ల ఐ కుడ్ నెవర్ కమ్. బట్ కోవిడ్ 2020 అవ్వగానే ఒకరోజు అనిపించింది, యూనో ఇలాగే ఉంటే దట్స్ ఇట్, లైఫ్ యూనో అయిపోతుంది, ఏజ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఐమ్ ప్యాషనెట్ అబౌట్ అని. సో 2020 ఒకరోజు బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేసాను. వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే కోవిడ్ ఒక 3 నెలలు 4 నెలలు ఉంటుంది, తర్వాత చేసుకోవచ్చు అనుకున్నా. కానీ హోల్ 2 years ఐ వాజ్ స్టక్ ఎట్ హోమ్. సో ఏదో చేయాలి అని చెప్పి కోవిడ్ అయిపోగానే ఒక ఫస్ట్ మూవీ తీశాను. ఇట్ డోంట్ డూ వెల్. సో ఐ వాజ్ లైక్ డిజెక్టెడ్, అంటే బాగా అప్సెట్ అయిపోయాను. కానీ కొన్నిసార్లు ఒక మంచి ఇంట్రెస్ట్తో, ఒక మంచి లైక్ యూనో విల్తో వెన్ యూ కమ్ టు ద ఇండస్ట్రీ సమ్ నైస్ థింగ్స్ హ్యాపెన్. అది ఏంటంటే నా ఫస్ట్ మూవీ హీరోయిన్ షీ వాజ్ లీవింగ్ అనమాట. అంటే షీ వాజ్ గోయింగ్ బ్యాక్ టు బాంబే. ఒకసారి రా విక్రాంత్, జస్ట్ మీట్ మీ వన్స్, వెళ్ళే ముందు, దట్స్ ఓకే, ఐ నో యూఆర్ నాట్ ఫీలింగ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్, నీ మూవీ ఫ్లాప్ అయింది నాకు తెలుసు, కానీ ఒకసారి వచ్చి కలువు అన్నమాట. సో ట్రైడెంట్ అక్కడే ఉన్నా, వెళ్దామా వద్దా కార్లో కూర్చున్నా, బట్ ఐ డెంట్ వాంట్ టు గో. సరేలే అని చెప్పి కార్ దిగి లోపలికి వెళ్ళి ఆ ట్రైడెంట్ ఆ కెఫేలోకి వెళ్తే అక్కడ ఒక పర్సన్ కూర్చోన్నారు. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆ హీరోయిన్ ఎదురుగా, రుక్షార్ ఎదురుగా. ఎవరు అంటే హీఈస్ మిస్టర్ మధురా శ్రీధర్ రెడ్డి అని చెప్పి పరిచయం చేసింది యాక్చువల్గా నాకు. ఆ పరిచయం చేసినప్పుడు నాకు ఆయన అంటే ఐ నో హూ హీ వాజ్, బట్ ఆయన నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు అవన్నీ కూడా నాకు ఐడియా అంటే నాకు లేదు. జస్ట్ ఆ పరిచయం, ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాం, కొంచెంసేపు మాట్లాడుకున్నాం, అండ్ దట్స్ ఇట్. వెంట్ బ్యాక్. నేను ఆ ఫస్ట్ మూవీ పోయిందే, ఏం చేయాలి, హౌ డు ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఏదో ఒకటి చేయాలి. నేను మాత్రం తగ్గను, నేను మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటాను, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. కానీ నేను బ్యాక్ తిరిగి నేను చెయ్యను అనుకున్న రోజు నేను ఓడిపోయినట్టు, అండ్ దెర్ ఇస్ నో వే ఐఎమ్ డూయింగ్ దట్ అని గట్టి ఫిక్స్ అయిపోయాను. అండ్ చిన్నప్పటి నుంచి నేను అంటే ఒకసారి మైండ్ ఫిక్స్ పెట్టాక ఐ హ్యావ్ టు డూ ఇట్. By the time I was like 28, 29, I was running a couple of companies. Both the companies were doing like 200 crores in revenue. So, వేరే ఫీల్డ్స్లో చేసినప్పుడు మూవీస్లో ఎందుకు చేయకూడదు? Why shouldn't I do something like this? గట్టిగా అనుకున్నా బేసిక్గా. సో స్టార్ట్ చేసా. అండ్ కానీ నాకు ఏమనిపించింది అంటే సమ్వేర్ అలాంగ్ ద వే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద యాక్టర్ విత్ ఇన్ మై సెల్ఫ్ అనిపించింది. సో ఒక కపుల్ ఆఫ్ థియేటర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యా, ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేశా, స్టేజ్ షోస్ చేశా, స్టేజ్లు మాప్ వేసా, అందరిలాగా ఒక కామన్ మ్యాన్ లాగా కూర్చొని మొత్తం నేను అంటే బేస్ నుంచి నవరసాస్ నేర్చుకున్నా. ఒక 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత నాకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను వెళ్ళొచ్చు బ్యాక్,
నేను ట్రై చేయొచ్చు అని. కానీ బ్యాక్ వెళ్ళి ట్రై చేశాక ఆపర్చునిటీస్ ఎవరు ఇస్తారు బేసిక్గా? అదే టైంలో ఐ థింక్ నేను చెప్పినట్టు ఒక మంచి ఇంటెంట్తో వస్తే ఏదో ఒక విధంగా నీకు ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు మధురాశ్వర్ గారు వచ్చారు. మధురాశ్వర్ గారు ఆ రోజు ఒక మెసేజ్ పెట్టారు, సార్ ఐ వాంట్ టు మీట్ యూ అని కలిసారు. ఓకే విక్రాంత్, ఐ అండర్స్టాండ్ యువర్ ఎంతూజియాజం, ఐ విల్ సెండ్ యూ సమ్ స్టోరీస్. నీకు ఏదైనా స్టోరీ నచ్చితే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఐ విల్ పుట్ యూ త్రూ సమ్ టెస్ట్ అన్నారు. ఐఎమ్ రెడీ సార్ అన్న. సో నాకు స్టోరీస్ పంపించారు, స్క్రిప్ట్స్ పంపించారు, కొన్ని విన్నాను, బయట కూడా వినేవాడిని. నాకు ఏమనిపించిందంటే టెంప్లెట్ సినిమాలు నేను చేస్తే ఎవరు చూస్తారు? ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఐ వాంట్ టు డూ సమ్ మూవీస్ విత్ అ సోషల్ ఇంపాక్ట్. ఐ వాంట్ టు డూ సమ్ మూవీస్ వేర్ ఐఎమ్ ఎ రిలేటబుల్ క్యారెక్టర్. అలాంటి స్క్రిప్ట్స్ ఉంటే తీసుకురండి అని చెప్పి చాలా విన్నా, ఒక 100, 150 నచ్చట్లేదు. ఆ టైంలో ఒకరోజు సడన్గా నాకు షేక్ దావూద్ గారు, సంజీవ్ రెడ్డి గారు వచ్చారు తీసుకొచ్చి నాకు ఆ స్టోరీ వినిపించారు. సంతాన ప్రాప్తి స్టోరీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడే ఐ వాజ్ సోల్డ్. నాకు అర్థమైంది, ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్. ఒక సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని దాని చుట్టూతో ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేసి ఆడియన్స్కి బోర్ కొట్టకుండా లాస్ట్ 20 minutes ఒక మంచి ఎమోషనల్ రైట్తో బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి మెసేజ్తో రాసిన స్టోరీ. నాకు ఐ వాజ్ సోల్డ్ రైట్ దేర్. వెంటనే నేను శ్రీధర్ గారికి కాల్ చేసి చెప్పాను, సార్ ఐఎమ్ విల్లింగ్ టు డూ దిస్ స్టోరీస్ సార్ అని. బట్ శ్రీధర్ గారు అన్నారు, ఒక గో మీట్ ద డైరెక్టర్, లెట్స్ సీ వాట్ ఈ సేస్. నేను వెళ్ళి కలిసాను సంజయ్ రెడ్డి గారిని. ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాడు, బాబు నువ్వు ఇట్లా స్లిమ్గా ఈ ఫిగర్ ఉంటే సరిపోదు, ఐ డోంట్ వాంట్ 6 packs, 4 packs, 8 packs, ఐ వాంట్ యూ టు గెయిన్ 10 kilos అన్నారు డైరెక్ట్గా. సార్ మీరు పెరగమన్నారా తగ్గమన్నారా అని మళ్ళీ అడిగాను. అంటే పెరగమన్నారు బేసిక్గా. సో 10 కాదు కానీ సరే ట్రై చేసి ఒక 7 kilos, 6 kilos పెరిగి ఒక 1.5 months మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాక విక్రాంత్ నీ లుక్ మొత్తం చేంజ్ చేస్తాను ఓకేనా అన్నారు. అంటే ఓకే సార్ అన్న. గ్లాసెస్ పెట్టారు, హెయిర్ స్టైల్ మార్చారు, అండ్ ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఎనాక్ట్ చేయమన్నారు, ఒక కపుల్ ఆఫ్ వర్క్షాప్స్ చేశారు. అన్నీ చేశాక వన్ డే దే సెడ్ ఓకే యు ఆర్ రెడీ టు గో ఆన్ ద సెట్. సో ఫస్ట్ రోజు నేను సెట్ మీదకి వెళ్ళి నుంచుంటే అక్కడ చైతన్య కనిపించాడు కానీ విక్రాంత్ కనిపించలేదు. అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు గివ్ ద ఫుల్ క్రెడిట్ టు మై డైరెక్టర్ సంజయ్ రెడ్డి గారు. సో స్టార్ట్ చేశాను, ఓకే బాగుంది, హూ ఇస్ గోయింగ్ టు యాక్ట్ బిసైడ్ యూ అన్నారు బేసిక్గా. అంటే మా డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఇన్సిస్టెంట్, ఇంక్లూడింగ్ ద ప్రొడ్యూసర్ గారు, లైక్ ఐ వాంట్ తెలుగు యాక్ట్రెస్ అన్నారు బేసిక్గా. తెలుగు యాక్ట్రెసెస్ అండ్ దే గాట్ ద లిస్ట్. అండ్ ఫస్ట్ టైం వన్ డే దే కాల్డ్ మీ, విక్రాంత్ కమ్ టు పార్క్ ఐట్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద యాక్టర్స్ దట్ వీ వాంట్ టు క్యాస్ట్ అన్నారు. నాకు అంటే అప్పటికి తెలీదు, అక్కడికి వెళ్ళాక చెప్పారు దట్ ఇట్ ఈస్ చాందిని చౌదరి అని చెప్పి. నేను అప్పటికి లాక్డౌన్ టైంలో తనది కలర్ ఫోటో చూశాను, రీసెంట్గానే గామి చూశాను. అండ్ నాకు అప్పుడున్న కాన్ఫిడెన్స్కి, అంటే షీ ఈజ్ ఆల్రెడీ బీన్ ఇన్ సో మెనీ మూవీస్, అమ్మో ఎలాగా అని చెప్పి నేను వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఒక మూలకి వెళ్ళి హుడీ వేసుకుని ఒక మూలకి వచ్చిన అన్నమాట బేసిక్గా. సో దెన్ దే ఇంట్రడ్యూస్ మీ టు హర్ అండ్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ ఏ వండర్ఫుల్ జర్నీ. నాకు అంటే ఎక్కడ అంటే బేసిక్గా షీ హెస్ బీన్ సచ్ ఏ నైస్ కో స్టార్ టు వర్క్ విత్. ఐ హెవ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హర్. అండ్ సీరియస్లీ యూనో ఒక తెలుగు అమ్మాయిగా వచ్చి లైక్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ స్టిక్ అయ్యి ఒక నేమ్ సంపాదించుకొని ఒక అవార్డ్ విన్నింగ్ మూవీస్, ఒక కమర్షియల్ మూవీస్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ హర్ గ్రిట్. అండ్ మన మూవీలో కూడా షీ గాట్ ఇన్ టు స్మాల్ యాక్సిడెంట్, బట్ స్టిల్ అంటే ఒక పక్క ఫిజియో చేయించుకుంటేనే ఒక పక్క యాక్ట్ చేసేది. షీ హాజ్ లైక్ అన్ ఇండామిటబుల్ స్పిరిట్, సో ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. And I'm sure after this movie she will go to even better places than where she is right now. So thank you Chandni for all your help. అండ్ అదే కాకుండా నాకు 2017 అన్నా కదా పెళ్లి చూపులు అనే సినిమా. సో తరుణ్ భాస్కర్ వాజ్ వన్ ఆఫ్ మై ఐడల్స్ యాక్చువల్లీ. తరుణ్ భాస్కర్తో అంటే ఆయనతో ఏదో ఒకరోజు చేయాలి అని ఉండేది. సెకండ్ మూవీకే ఒకరోజు చూసేటప్పటికి సడన్గా హీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యాజ్ జాక్ రెడ్డి. ఐ హ్యాడ్ టు డూ సీన్ విత్ హిమ్. లోపలేమో ఐఎమ్ యాక్టింగ్ విత్ తరుణ్ అంటే లోపలంతా కోవిడ్ డాన్స్లు అనమాట, బయటకు చెప్పలేము బేసిక్గా. కానీ వెళ్ళి అట్ ద సేమ్ టైం నేను బయటపడకూడదు, తరుణ్తో బాగా చేయాలి. అండ్ సీన్స్ తరుణ్ ఒక పక్క, అభినవ్ గోమటం ఒక పక్క, వెన్నెల కిషోర్ ఒక పక్క, అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ స్టాల్వర్డ్స్ ఇన్ కామెడీ. మధ్యలో నేను బట్ విత్ మై డైరెక్టర్స్ గైడెన్స్ అండ్ విత్ మై లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ కైండ్ ఆఫ్ గాట్ త్రూ ఇట్. చైతన్య రోల్ అనేది ఐ టెల్ యూ ఇట్స్ అ టిపికల్ నెక్స్ట్ డోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. దీనికి ప్రతి సాఫ్ట్వేర్ అబ్బాయి రిలేట్ అవుతాడు. అండ్ ఇష్యూకి లైక్ సో మెనీ కపుల్స్ ఇన్ ఇండియా రైట్ నౌ, మా ఇష్యూస్ ప్రకారం రైట్ నౌ 3 out of every 10 couples in India are suffering with infertility. So అది అఫీషియల్ నెంబర్, అన్అఫీషియల్గా అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్టోరీ తీసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఒక మంచి మెసేజ్ తీయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఐఎమ్ షూర్ దిస్ మూవీ అంటే చాలామందికి రిలేట్ అవుతుందని నా నమ్మకం. బట్ ఆ స్టోరీ రావడానికి మా సంజయ్ రెడ్డి గారే కాకుండా మా స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్ అండ్ మా డైలాగ్ రైటర్ కళ్యాణ్ రాఘవ్, దే బోత్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్ బోత్ ఫర్ వాట్ దే హెవ్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్ యూ షేక్ దావూద్ గారు. అండ్ నెక్స్ట్ మా కో స్టార్స్ అంటే వెన్నెల కిషోర్, హీస్ లైక్ ఎ బ్రదర్ టు మీ. ఇప్పుడు కూడా అంటే ఐ బాదర్ హిమ్ సో మచ్ అండ్ హీస్ సో పేషెంట్. అండ్ తరుణ్ భాస్కర్ అండ్ వీ బాండెడ్ సో వెల్ అండ్ హీస్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ద సేమ్ థింగ్, హీస్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్ నౌ. అండ్
మురళీధర్ గౌడ్ గారు అంటే ఈ సినిమాలో నా మామ రోల్ చేశారు. ఇప్పుడు ఆఖరికి ఎలా అయిపోయిందంటే బయట కూడా నేను ఆయన్ని మామ ఎలా ఉన్నావు అని పిలుస్తాను. బేసిక్గా ఐ డోంట్ కాల్ హిమ్ బై హిస్ నేమ్. అంటే అంత అలవాటు అయిపోయింది నాకు ఈ సినిమాలో. సో అందరు కోస్టర్స్ దే ఆల్ హెల్ప్ మీ సో మచ్ అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ బేసిక్గా అయిపోయింది. అండ్ ద సాంగ్స్, నా ఫస్ట్ మూవీలో ద సాంగ్స్ వాళ్ళకి బ్లాక్ బస్టర్. ఈ మూవీలో ఎలా వస్తాయో ఏంటో అనుకున్నా కానీ సునీల్ కశ్యప్ గారు హీ గేవ్ లైక్ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్. ఆల్ ద సాంగ్స్ ఆర్ డూయింగ్ సో వెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అజయ్ అర్సాడా గారిని తేవడం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూవ్. అండ్ ఆయన హీ డిడ్ వండర్ఫుల్ జాబ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మేము రిక్వెస్ట్ చేసేందుకు ఒక సాంగ్ ఇచ్చారు అండ్ దట్ సాంగ్ బికేమ్ ఎ బ్లాక్ బస్టర్. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఇంకా ఎవ్రీబడి బేసిక్గా ఆల్ ద ఎంటైర్ క్రూ లైక్ వీఆర్ సో హ్యాపీ విత్ ఎవ్రీ వన్. లైక్ మా కో డైరెక్టర్ పూర్ణ గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్, ప్రెటీ మచ్ ఎవ్రీ వన్. ఒక ఈ మూవీ అంటే మొత్తం యూనిట్ అంతా గట్టిగా కష్టపడి చేస్తేనే వస్తుంది. అండ్ ఈ మూవీలో ద ఎంటైర్ యూనిట్ వర్క్ సో హార్డ్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఎప్పుడూ ఇది నమ్ముతాను, తలొంచుకొని పనిచేస్తే ఏదో ఒక రోజు తలెత్తుకునే టైం వస్తుంది బేసిక్గా. సో ఎవరన్నా నువ్వు వెళ్ళి చేస్తాను అంటే ఒకటే చెప్తారు, చేయలేవు, అవ్వదు, కాదు. లైఫ్లో దాదాపుగా ఈ మాట మీకు చాలాసార్లు వింటారు. ఎవరి దగ్గరైనా వెళ్ళి చెప్పండి దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బెటర్ ఇన్ లైఫ్, ఖచ్చితంగా అదే చెప్తారు. ఇది అవ్వదురా, నేను చేయలేవురా, ఇది కాదురా. కానీ ఒకటే బేసిక్గా మీరు అక్కడ వాళ్ళని ఛాలెంజ్ చేయడమో వాళ్ళతో ఆర్గ్యూ చేయడమే కాదు, వాళ్ళు మీ మీద ప్రేమతోనే చెప్తారు వీడు ఎక్కడో చేయలేడేమో అని చెప్పి. కానీ మీరు నిజంగా మీరు అనుకునేది నమ్మితే కీప్ యువర్ హెడ్ డౌన్, వర్క్ హార్డ్, కీప్ యువర్ హెడ్ డౌన్, వర్క్ హార్డ్. ఏదో ఒక రోజు మీరు హెడ్ రైజ్ చేసి తల ఎత్తుకొని తిరిగే రోజు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. దట్స్ మై స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ ఫైనల్గా నేను ఫ్రమ్ వాట్ ఐవ్ గాన్ త్రూ నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ, లీలా అండ్ లైక్ మై మామ్ అండ్ డాడ్ అండ్ అండ్ ఈ మూవీని యుఎస్లో మొత్తం సపోర్ట్ చేస్తున్న మా బ్రదర్ శివ అండ్ మై కజిన్ వంశీ అండ్ హిస్ వైఫ్ పూజిత. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ సిన్సియర్లీ ఐ థ్యాంక్ మిస్టర్ మధురా శ్రీధర్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆయన గురించి అండ్ మా ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారి గురించి జస్ట్ అ కపుల్ ఆఫ్ లైన్స్. యాక్చువల్గా మధురా శ్రీధర్ రెడ్డి గారు తీసింది ఒక సినిమా, అది ఫ్లాప్ అయింది. నన్ను ఏం చూసి నమ్మారో ఎందుకు నమ్మారో తెలియదు కానీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. నా లైఫ్లో ఫర్ షూర్ ఫర్ ఎవర్ నేను ఎప్పటికీ మధురా శ్రీధర్ గారికి రుణపడి ఉంటాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ అలాగే మా నిర్వి హరిప్రసాద్ అన్న, ఆయన కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళి స్టోరీ చెప్పగానే ఆయన ఆన్ బోర్డ్ వచ్చి నాకు ఈ స్టోరీ నాకు ఓకే నేను చేస్తాను అని చెప్పి హీ ఆల్సో కేమ్ ఆన్ బోర్డ్. సో వాళ్ళిద్దరికీ ఎప్పటికైనా సరే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ విక్రాంత్ గారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. సో ఎస్, ఇప్పుడు యాక్చువల్గా మాకు జాక్ రెడ్డి గారు ఒక వీడియో బైట్ని ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది. హీఈస్ నన్ అదర్ దాన్ మన తరుణ్ భాస్కర్ గారు. ఒక్కసారి ఇక్కడి నుంచే స్క్రీన్ పైన ఆయన వీడియో బైట్ని చూసేద్దాము. బిఫోర్ మన గెస్ట్ల స్పీచ్లు వినే ముందు ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద వీడియో బైట్ ఆఫ్ తరుణ్ భాస్కర్ గారు ప్లీజ్? హాయ్ గాయ్స్, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను రాలేకపోతున్నా ఎందుకంటే పేమెంట్ రాలేదు. పేమెంట్ ఇవ్వలేదు విక్రాంత్ నాకు ఇంకా. సారీ, ఐ వాజ్ స్టక్ ఇన్ షూట్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కంగ్రాచులేషన్స్, సంతాన ప్రాప్తి రస్తు. తప్పకుండా చూడండి. నేనైతే ఎంజాయ్ చేసిన చూసేటప్పుడు ఎంజాయ్ చేసిన, కొంచెం రిలీఫ్ వచ్చింది చూసినాక రఫ్ కట్. ఎస్పెషలీ ఆల్ ది యాక్టర్స్. అభినవ్ తప్పితే, అభినవ్ అంటే నాకు అసలు ఇష్టం లేదు. అభినవ్ తోటి పని కూడా చేయాలి నేను ఇప్పుడు. బట్ జోక్స్ అసైడ్, చాలా హ్యూమరస్ ఫిల్మ్, చాలా రెలవెంట్ ఫిల్మ్. చూసి మీకు నచ్చుతుంది అనేసి నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. ప్లీజ్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ యాజ్ జాక్ రెడ్డి. ఎస్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నౌ ఐ రిక్వెస్ట్ సందీప్ రాజ్ గారు టు ప్లీజ్ స్పీక్ అండ్ కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ ట్రైలర్ ఇవన్నీ చూస్తుంటే ఒక కొత్త కాన్సెప్ట్ని చాలా హ్యూమరస్ వేలో అందరూ ఎంజాయ్ చేసేలాగా, కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ చెప్పడానికి చాలామంది భయపడతారు, కానీ ఇలాగా అలా ఒక జోక్లో వెళ్ళిపోతూ ఫ్యామిలీస్ని టచ్ చేస్తూ అలా చెప్పడం మామూలు విషయం కాదు. ఒక కత్తి మీద సాము అంటారు కదా, అలాంటిది. కానీ అది కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే
ఎంత పెద్ద సక్సెస్ అవుతాయి అన్నది మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాము, అది ప్రూవెన్ థింగ్ అది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా అలాగే చాలా పెద్ద హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే ఆ వైబ్ అర్థమైపోతుంది. సో డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా చాలా బాగుంది ట్రైలర్. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్లీ నా ఫస్ట్ హీరోయిన్ చాందిని. సో ఇందాక రవణ చెప్పినట్టు, సో తను ప్రతిసారి తను ఎంచుకునే కాన్సెప్ట్స్ కానీ తను చూస్ చేసుకునే ఫిలిమ్స్ కానీ చాలా చూసీగా వెళ్తూ కరెక్ట్గా చేస్తూ ఉంటుంది. సో తన సినిమా అనగానే నాకు ఒక ఫ్రెండ్గా చూస్తూ ఓకే చేస్తుంది అని అంటే ఖచ్చితంగా స్టఫ్ ఉన్న సినిమా అని అర్థమైపోతుంటుంది. అంత నమ్మకం ఉంది తన మీద. సో నువ్వు ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసి మిమ్మల్ని అక్కడ చూద్దాం అనుకుంటున్నాను. తొందరగా అక్కడికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రాజ్ గారు. అండ్ శైలేష్ కొల్ను గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ సంతాన ప్రాప్తిరస్తుకి ఆల్ ది బెస్ట్. మధురా శ్రీధర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టునైట్. అండ్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫోన్ కాల్, ఇన్వైటింగ్ మీ హియర్. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను సందీప్ని, బాబీ అన్నని, రవి అన్నని అంతా కలుస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ట్రైలర్ చూసి చాలా నచ్చి ఇమీడియట్గా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసా, బికాస్ నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఇలాంటి టబూతో కూడుకున్న కొద్దిగా సెన్సిటివ్ టాపిక్స్ని హ్యూమర్ అండ్ ఎమోషన్స్తో డీల్ చేసినప్పుడు ఒక మంచి మెసేజ్ వెళ్ళి రీచ్ అవుతుంది అన్నది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం. అండ్ ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్ అనిపించింది నాకు. కాస్టింగ్ ఆల్సో లుక్డ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు తరుణ్ భాస్కర్ అంటే చాలా ఇష్టం. తరుణ్ భాస్కర్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలనిపిస్తుంది. చాలా స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న ఒక యాక్టర్ తరుణ్. సో తరుణ్, మన వెన్నెల కిషోర్ అన్న అండ్ ఆల్సో అభినవ్ గోమటం, వీళ్ళ ట్రయో చూడగానే ఏదో చాలా కిక్యాస్ కంటెంట్ చేసి ఉంటారని అనిపించింది. కలుస్తా అనుకున్న తరుణ్ని, బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ మేక్ ఇట్. ఆల్ ది బెస్ట్ టు తరుణ్ ఆల్సో. మనకి ద స్ట్రెస్ ఇస్ రియల్ అండి. యాక్చువల్లీ నేను చెప్పాలో కూడా తెలియదు, కానీ ఇండియాలో మాత్రమే పెళ్ళైపోయిన తర్వాత ఇమీడియట్గా పిల్లలు ఎప్పుడు అని అడగడం స్టార్ట్ చేస్తారు. బయట ఎక్కడ నేను అంటే ఐ లివ్డ్ అబ్రాడ్, నోబడి ఆస్క్ యూ దట్ క్వశ్చన్. నాకు తెలిసి అడగడంతోనే సగం స్ట్రెస్తో ఆ విషయం జరగకుండానే ఆగిపోతేమో అనిపించినంత స్ట్రెస్ పెడతారు. కాబట్టి నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను మా వైఫ్ చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఒక 10 ఏళ్ళు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని బాగా ఎంజాయ్ చేసి లైఫ్ని వరల్డ్ ట్రావెల్ చేసి మెల్లిగా 10 ఏళ్ల తర్వాత కందామని ఒక డెసిషన్ మేము డేటింగ్ చేసేటప్పుడే డెసిషన్ తీసుకుంది అది. కానీ ఆ 10 ఏళ్ళు పడ్డా నేను. నాకు తెలుసు ఇండియా వచ్చిన ప్రతిసారి అంటే కొద్దిగా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో స్ట్రెస్ అవుతారు అందరూ. కానీ యంగ్స్టర్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, పెళ్ళయిన తర్వాత ప్రశాంతంగా టైం తీసుకోండి, మీ పార్ట్నర్ని అర్థం చేసుకోండి. పిల్లలు కంటానికి చాలా టైం ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. అండ్ వెన్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, మీకు తెలుస్తుంది. వెన్ యూ వాంట్ టు నర్చర్ అనదర్ లైఫ్, యూ విల్ ఫీల్ ఇట్. అండ్ అట్ దట్ పాయింట్ స్టార్ట్ ప్రోక్రియేటింగ్. మిగతా వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారని మాత్రం ఆ డెసిషన్ తీసుకోకండి. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇందాక చాందీ పక్కన కూర్చున్నప్పుడు ఒక్కొక్క మెడ్లీ అని ప్లే చేస్తుంటే వన్ ట్రాక్, ఎవ్రీ ట్రాక్ ఇస్ సౌండింగ్ వెరీ నైస్. నాకు చాలా నచ్చింది. సునీల్ అండ్ అజయ్ గారికి కంగ్రాచులేషన్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ అ రియలీ నైస్ ఆల్బమ్. ద విజువల్స్ ఆల్సో లుక్డ్ వెరీ టెక్నికలీ చాలా బాగా తీసిన ఫిలిం లాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఫిలిం. విక్రాంత్, ఆల్ ద బెస్ట్ టు యూ. యూ సీమ్ లైక్ అ వెరీ ఆనెస్ట్ గై అండ్ ఐ రియలీ హోప్ దట్ సక్సెస్ ఫైండ్స్ యూ. అండ్ చాందిని మనకి థియేటర్స్లో స్క్రీన్స్ మీద ఎంత కనిపిస్తుందో అలానే నేషనల్ అవార్డ్ స్టేజ్ మీద, స్టేట్ అవార్డుల స్టేజ్ మీద కూడా అంతే ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటుంది. సో షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఐ కెన్ సీ దట్ షీ స్లోలీ, చాలా మెల్లిగా మంచి ఫిల్మోగ్రఫీని టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. మనం అటు తిరిగి చూసేటప్పుడు నాకు తెలిసి షీల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫిల్మోగ్రఫీ. దట్స్ వాట్ ఐ టోటలీ బిలీవ్. ఆల్ ద బెస్ట్ టు చాందిని. ఐ రియలీ హోప్ దట్ యూ కంటిన్యూ డూయింగ్ గ్రేట్ వర్క్ చాందిని. అండ్ మంచి స్క్రిప్ట్స్ నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండ్ హాయ్. మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి. ఇట్స్ బీన్ అ రియలీ గ్రేట్ వీక్ ఫర్ తెలుగు సినిమా యాజ్ వెల్. మనం
girlfriend, the great pre-wedding show. Anni people are really enjoying the films. అలానే అదే సక్సెస్ స్ట్రీక్ ఫాలో అవుతూ మనకు 14th of November రోజు ద టీమ్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు ఆల్సో షుడ్ టేస్ట్ గ్రేట్ సక్సెస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ నౌ ఇట్స్ టైమ్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బాబీ గారితో మాట్లాడే టైం వచ్చేసింది. సో బాబీ గారు, మీ మాటలు మేము వినే ముందు మీ సీక్రెట్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ లైఫ్ స్టైల్ సీక్రెట్స్, టిప్స్ కాస్త ఏంటి, ఈ గ్లామర్కి అక్కడ మాకు మెగాస్టార్తో స్టెప్పులు వేసేయడానికి ఎనర్జీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము చూస్తున్నాం మీ స్పెషల్ అపీరెన్సెస్ కూడా. సో ఏంటి సీక్రెట్? ఏం రాస్తుంది సీక్రెట్స్ తర్వాత అంటే ముందు ఈవెంట్ గురించి సార్? ఒక్క చెప్పండి, మీకోసం హ్యాంపర్ వెయిటింగ్ సార్. థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూస్తా, పైరసీ చూడండి, అందుకే కొంచెం దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. హ్యాపీగా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులకి మనం థియేటర్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా. ఓకే. ఇందాక మా వాళ్ళు అంటున్నారు, రవి గారు వాళ్ళు, డైరెక్టర్ అనేవాడు మీరు ఎక్కువ మంది డైరెక్టర్ని చూస్తే షూటింగ్ బిఫోర్ ఒకలాగా ఉంటే షూటింగ్ అప్పుడు సన్నబడిపోతారు. సో ఆటోమేటిక్గా ఆ 8 months 1 year ప్రాసెస్లో మొత్తం ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోద్ది. సో డైరెక్టర్ అయిపోతే ఆటోమేటిక్గా ఫిట్గా ఉంటారు. ఓకే, అయితే మీరు గెలుచుకున్నారు ఒక గిఫ్ట్ హ్యాంపర్. కెన్ వి హావ్ ఇట్ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, స్ట్రెస్ వల్ల కూడా ఉండే ఉపయోగాలు ఏంటి చెప్పినందుకు బాబీ గారు కంగ్రాచులేషన్స్. యా, ఓకే, సో ఓవర్ టు బాబీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అండ్ స్టేజ్ మీద ఉన్న నా ఫిల్మ్ ఫ్యామిలీకి. ఈ ఫంక్షన్కి ముందుగా నేను రావడానికి మేజర్ కారణం చాందిని. తన యూట్యూబ్లో ఉన్న షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి, తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ మను కానీ ఇవన్నీ, అండ్ కలర్ ఫోటో మనందరికీ తెలుసు. అంటే ఒక కలర్ ఫోటో తర్వాత ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక హీరోయిన్, ఆ సినిమాకి అంత పెద్ద అవార్డ్స్ రావటం, బ్లాక్ బస్టర్ అవటం, ఇది అయిపోయిన తర్వాత డాకు మహారాజు మేము అప్రోచ్ అవ్వటం జరిగింది. సో నేను ఎందుకు మెయిన్గా వచ్చానంటే, చాందిని నేను ఏ ఈవెంట్లో కలవలేదు, సినిమా షూటింగ్ అయిన తర్వాత పాపం తను బిజీగా ఉంది. సో తన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ గురించి, తన డెడికేషన్ గురించి, తన కమిట్మెంట్ గురించి చెప్పాలనే వచ్చాను. సో డాకు ఇనీషియల్గా చెప్పినప్పుడు, డాకు మహారాజ్ త్రూ అవుట్ ఫిల్మ్లో బాలకృష్ణ గారితో పాటు ఇంట్లో ఉండి చాలా లెంతీ రోల్ చెప్పాము తనకి. వెంటనే షీ సెట్ ఎస్, నేను చేస్తాను బాబీ గారు, బాలకృష్ణ గారి సినిమా, అండ్ క్యారెక్టర్ అది బాగుందని. బట్ లేటర్ ఆన్ బిఫోర్ షూటింగ్కి వెళ్ళే ముందు రైటింగ్ టీమ్తో కూర్చొని రివైజ్ చేస్తున్నప్పుడు ఏది అవసరం లేదన్నప్పుడు కొన్ని బెటర్మెంట్స్లో క్యారెక్టర్ ట్రిమ్ అయిపోయింది షూట్కి బిఫోరే. సో ఎక్కడో హెసిటేట్ చేస్తూ ఫైనల్గా అప్రోచ్ అయ్యి చెప్పాం, చాందిని ఇలా ముందు అనుకున్న క్యారెక్టర్ని కొంచెం షార్ప్ అయిపోయింది, ఈజ్ ఇట్ ఫైన్ అంటే, లేదు బాబీ గారు, మీరు కథ చెప్పినప్పుడు నాకు క్యారెక్టర్ అది నచ్చింది, బట్ కథ కోసం ట్రిమ్ చేశారు కాబట్టి నాకు ఓకే, ఐ డూ దిస్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ బాలయ్య బాబు గారు, అండ్ సినిమా కంటెంట్ బాగుంది, తప్పకుండా చేస్తానంది. నిజంగా ఆ రోజు కనుక ఆ అమ్మాయి నాకు చెప్పిన క్యారెక్టర్ని మీరు షార్ప్ చేశారు, నేను చేయను అని ఉంటే నిజంగా చాందిని మా సినిమాలో ఆ కొద్దిసేపు ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ చాందిని. అండ్ సినిమా షూటింగ్ ప్రాసెస్లో మీ అందరికీ ఇందాక ఎవరో చెప్పారు ఇండైరెక్ట్గా, తనకి పాపం లెగ్ బెండ్ టియర్ లాంటిది కాలు ఇంజురీ అయింది. లిటరల్గా నిలబడటానికి కూడా కష్టమైపోయింది. నేను సర్ప్రైజ్ అయిపోయాను, క్లైమాక్స్ జరుగుతుంది. సో సినిమాలో క్లైమాక్స్లో చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాసాం. ఆ చిన్న పాపతో పాటు డాకు మీరు అందరు చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది, తిను పరిగెత్తుతూ ఉండాలి, ఆ పాపని సేవ్ చేయాలి. సో నడవటానికి కూడా కష్టంగా ఉంది, ఒక వీల్ చైర్లో వచ్చింది తను ఆ రోజు. నిజంగా చాలా చాలా బాధేసింది, మా ఎవరికి చెప్పలేదు. స్పాట్కి వచ్చిన తర్వాత చూసాం, వీల్ చైర్లో వచ్చి క్యారవాన్ కూడా వెళ్ళేది కాదు, కెమెరా పక్కనే ఉండి మళ్ళీ నిలబడి ఆ సీన్ అంతా క్లైమాక్స్ అంతా చేయటం జరిగింది. అండ్ మిగతా సినిమాలు కంప్లీట్ చేసింది. సో నిజంగానే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్కి, ఫోకస్కి, ఓపికకి, పేషెన్స్కి తప్పకుండా దేవుడు నేషనల్ అవార్డే కాదు ఇంకా మంచి సక్సెస్ ఇస్తాడని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ నేను ఎప్పుడు చాందినిని కలిసినప్పుడల్లా రవితేజ గారు లేడీ రవితేజ గారు అంటుంటాయి. ఎందుకంటే మనం చూస్తున్న చాందిని, సినిమాలో కనిపిస్తున్న చాందిని, ఒరిజినల్ చాందిని ఒకటి కాదు. లోపల చాలా చాలా రౌడీ ఉంటుంది, అల్లరి ఉంటుంది.
అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కాదు, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. సో అంత రౌడీ ఫీల్ అవుతాను. చాందిని, తప్పకుండా నీ సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు, అందుకే పిలవంగానే వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విక్రాంత్, ఇందాక నీ మాటలు చాలా బాగా చెప్పావు తమ్ముడు. తల దించుకొని ఉంటే ఆటోమేటిక్గా తల ఎత్తుకుండే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎంతోమంది వచ్చారు, నువ్వు తప్పకుండా ఈ సినిమా తర్వాత చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మధురా శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ని మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసి 6 ఏళ్ళ నుంచి మీరు ఓపిక పట్టినందుకు తప్పకుండా మీకు డబ్బులు వడ్డీతో పాటు తప్పకుండా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ సంజీవ్, ఎప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఓపిక ఉండాలి ఏ వ్యక్తికైనా అని. సో 6 years నుంచి నువ్వు ఇదే కథని ఓపికగా పట్టుకున్నావు. ఖచ్చితంగా నువ్వేమనుకున్నావు అది డెలివరీ చేసి ఉంటావు అని నమ్మకంతో ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా నీ పేషెన్సీకి, నీ విజన్కి న్యాయం జరుగుతుంది. ఈ ఈవెంట్లో ఒకటే నేను చిన్న మిస్ అవుతుంది ఏంటంటే, డిసప్పాయింట్ అయిందని అనుదీప్ గారు ఫోటో వేశారు. నేను అనుదీప్ని మిస్ అవుతున్నాను. అనుదీప్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూసావా థియేటర్లో అంటే చూశానని చెప్పేవాడు. సో అందరూ, ముఖ్యంగా అనుదీప్ ఫ్యాన్స్ అందరూ, కామన్ ఆడియన్స్ అందరూ కలిసి సినిమాలో అదిగో ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు. సో November 14th అందరూ ఈ సినిమా చూడండి. ఈ సినిమా పనిచేసిన ప్రతి క్యాస్ట్ అండ్ క్రూకి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Bobby Garu. Thank you so much for being here and making this even more special for us. And yes, సంతాన ప్రాప్తి రస్తు November 14వ తేదీ నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వడానికి. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆన్ స్టేజ్ బిగ్ సక్సెస్ ఆన్ November 14th. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సందీప్ రాజ్ గారు, శైలేష్ కొల్ను గారు, బాబీ గారు, ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ making this event successful. Thank you one and all. Good night.